శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. నమోస్తుతే వ్యాస విశాలబుద్ధే పుల్లారవిందాయతపత్రనేత్ర येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः. श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. पार्थाय प्रतिबोधितां भगवतां नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्धदामि भगवद्गीते भवद्वेषिणीम्. हरि ओम. परमेश्वर स्वरूपैన సభకి నమస్కారం. భగవద్గీత ఇది సాక్షాత్ భగవానుడే ప్రవచనం చేసినటువంటి పరమాద్భుతమైన విశేషం. ప్రస్థానత్రయంలో ఒకటి. ప్రస్థానత్రయము అంటే మూడిటిని కలిపి ప్రస్థానత్రయం అంటారు. ఒకటి ఉపనిషత్తులు, రెండు బ్రహ్మసూత్రములు, మూడు భగవద్గీత. ఈ మూడిటికి ప్రస్థానత్రయం అని పేరు. ఈ ప్రస్థానత్రయంలో భగవద్గీతని లోకానికి జగదాచార్యుడిగా అందించినటువంటి వాడు కృష్ణ పరమాత్మ. అందుకే వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అంటారు. జగత్తుకంతటికీ గురువు అయినటువంటి కృష్ణ పరమాత్మ ఈ భగవద్గీతని లోకానికి అందించాడు. జగద్గురు అన్న శబ్దానికి అర్థం ఏమిటంటే ప్రత్యక్షంగా ఆయన చెప్పినప్పుడు ఆయన దగ్గర కూర్చుని విన్నవాడు కాకపోయినప్పటికీ దేశకాలాదులతో సంబంధం లేకుండా ఈ విశ్వమునందు ఎక్కడ ఉన్నవాడైనప్పటికీ కూడా ఆయన పాదములకు నమస్కరించి ఆయనని గురువుగా భావించి ఆయన చెప్పిన జ్ఞానాన్ని అందుకునే ప్రయత్నం చేసేవాడు ఎవరుంటాడో ఆయన జగద్గురువు అయిన కృష్ణ పరమాత్మకు శిష్యుడవుతాడు. జగద్గురు అన్న శబ్దాన్ని అన్వయం చేశారు అన్న మాటకు అర్థం ఏమిటంటే వారు కేవలం ఎవరో కొంతమందికి మాత్రమే గురువు కాదు, జగత్తులో ఎక్కడ ఎవరైనా సరే ఆయనని గురువుగా స్వీకరించవచ్చు. మొదటి అర్థం. రెండు, జగత్తు యందు ఉన్నవారు అందరూ ఒక్క స్థాయిలో ఉండరు, ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో ఉంటారు. ఏ స్థాయిలో ఉన్నవారినైనా సరే ఉద్ధరించడానికి యోగ్యమైన మంచి మాటలు చెప్పగలిగిన సమర్థత కలిగిన గురువు అయినప్పుడు జగద్గురువు అని పిలుస్తారు. కృష్ణ పరమాత్మ యందు అటువంటి లక్షణములు అన్వయమవుతాయి కాబట్టి ఆయనకి జగద్గురువు అన్న శబ్దం చేత కీర్తింపబడ్డాడు. గురువు అంటే జ్యోతి. ఎక్కడ చీకటి ఉంటుందో అక్కడ దీపం ఉంది అని చెప్పలేము. ఎక్కడ దీపము వెలుగుతోందో అక్కడ చీకటి ఉండే అవకాశం లేదు. దీపం వెలుగుతున్న చోట ఇక చీకటి ఉండదు, సూర్యుడున్న చోట చీకటి ఉండే అవకాశం లేదు. జ్ఞాన జ్యోతి యొక్క మారు పేరే గురువు. అందుకే కృష్ణ పరమాత్మ అంతటి వాడు నిజానికి జగద్గురువై ఈ భూమి మీద ఆవిర్భవించినప్పటికీ తాను కూడా గురువుల యొక్క వైభవాన్ని నిలబెట్టడం కోసం, గురువుల పట్ల తనకున్న గౌరవాన్ని ఆవిష్కరించడం కోసం తాను కూడా గురువు దగ్గరికి వెళ్ళి విద్యాభ్యాసం చేశాడు. రాముడు వశిష్ఠ విశ్వామిత్రుల దగ్గర విద్యాభ్యాసం చేసినట్టే కృష్ణ పరమాత్మ కూడా సాందీపని మహర్షి దగ్గర విద్యాభ్యాసం చేశాడు. విద్యాభ్యాసం చేసి ఆ గురువు చాలా చాలా గొప్పవాడు అని చెప్తూ ఒకప్పుడు కుచేలుడితో మాట్లాడుతూ అంటాడు, తివిరి అజ్ఞాన తిమిర ప్రదీపమగుచు అవ్యయంబగు బ్రహ్మంబుననుభవించు
భరిత సత్వండు సత్కర్మ నిరతుడతుల భూసుర శ్రేష్ఠుడు అలగుండు బుధనుతుండు అంటాడు. గురువు అంటే ఏమిటో కృష్ణ పరమాత్మే చెప్పాడు. తివిరి అజ్ఞాన తిమిర ప్రదీపమగుచు, అజ్ఞానము అనేటటువంటి చీకటి ఎక్కడుందో అక్కడ తాను దీపముగా ప్రకాశిస్తూ ఆ అజ్ఞానం అనే చీకటిని పోగొట్టగలిగిన సమర్థత కలిగిన వాడు గురువు. కాబట్టి తివిరి అజ్ఞాన తిమిర ప్రదీపమగుచు అవ్యయంబగు బ్రహ్మంబుననుభవించు. ఎప్పుడూ బ్రహ్మమును మనసులో అనుభవాల్లోకి తెచ్చుకునేటటువంటి ప్రయత్నంలో ఉంటాడు. బ్రహ్మమునందు నిష్ఠుడై ఉంటాడు. బ్రహ్మమును తెలుసుకుని బ్రహ్మమును అనుభవించిన కారణం చేత తానే బ్రహ్మమై ఉంటాడు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని. అవ్యయంబగు బ్రహ్మంబుననుభవించు భరిత సత్వండు సత్కర్మ నిరతుడతుల భూసుర శ్రేష్ఠుడు అలగుండు బుధనుతుండు. ఆయన ఎప్పుడు సాత్వికమైనటువంటి గుణాలతో కూడుకున్నవాడై ఉత్తమ కర్మలను, అంటే ఏ కర్మలు శాస్త్రము మనకందరికీ కూడా నిర్దేశించిందో అటువంటి కర్మలను మాత్రమే అనుష్ఠించినటువంటి వాడై అలగుండు, శిష్యుడు లఘు, గురువు బరువు. గురువు అన్న మాటకు అర్థం ఏంటంటే పెద్దవారు అని. అందుకే తల్లిదండ్రుల్ని కూడా గురు శబ్దంతో పిలుస్తారు. గురువు అంటే పెద్దవారు, ఘనమైన వారు, జ్ఞానము కలిగిన వారు. ఆయన ముందు నేనెవరు అంటే నేను లఘువు, నేను చాలా తక్కువ వాణ్ణి. కృష్ణుడంతటి వాడు తన గురువుని గౌరవించవలసి వస్తే అలగుండు బుధనుతుండు అన్నాడు. నా గురువు లఘువు కాడు, చిన్నవాడు కాదు, నా గురువు చాలా చాలా గొప్పవారు, మహాజ్ఞాని అన్నాడు. అంటే ఒక గురువుని గౌరవించడం నేర్చుకున్నవాడే తాను గురువుగా నిలబడగలడు. జగద్గురువుగా ప్రకాశిస్తూ జగద్గురువుగా కీర్తింపబడి పూజలందుకునేటటువంటి కృష్ణ పరమాత్మ తన గురువైన సాందీపని మహర్షి గురించి అంత గొప్పగా మాట్లాడాడు. ఎప్పుడో ద్వాపర యుగంలో చివరిలో భగవద్గీత ఇచ్చినప్పటికీ అది కలియుగం వచ్చినా కూడా అట్లాగే నిలబడిపోయింది. యథార్థానికి రాక్షస సంహారం చెయ్యడం ఎంత ప్రధానమో, ధర్మాన్ని నిలబెట్టడం ఎంత ప్రధానమో, శ్రీకృష్ణావతారంలో జ్ఞానము కొరకు ఈ భగవద్గీతని ఇవ్వడం కూడా అంతే ప్రధానంగా వచ్చినటువంటి అవతారం. అందుకే కటిక చీకటి ఎప్పుడు ఉంటుందో అప్పుడు కోరి కోరి అవతరించాడు ఆయన. జలధరదేహు నాజాలు చతుర్బాహు సరసీరుహాక్షు విశాలవక్షు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాసు కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంఛనాంచిత విహారు ఉరుకుండల ప్రభాయుత కుంతలలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చూజ్యమంది ఉబ్బి చలరేగి వసుదేవుడు ఉత్సహించే అంటారు భాగవతం దశమస్కంధంలో. ఆయన అవతారం వచ్చినటువంటి రోజు శ్రావణ మాసంలో బహుళపక్షంలో అష్టమి తిథి నాటి అర్ధరాత్రి వేళ. ఆయన మనలా కర్మ అనుభవించడం కోసం పుట్టినవాడు కాదు కాబట్టి, తనంత తానుగా అవతారాన్ని స్వీకరించినవాడు కాబట్టి సమయాన్ని కూడా ఆయనే నిర్ణయించుకుని వచ్చాడు. ఎందుకు అప్పుడు రావాలి అంటే శ్రావణ మాసానికి నభోమాసం అని పేరు. నభోమాసము అంటే శ్రావణ మాసంలో నల్లటి మబ్బులు బాగా కిందకి దిగి వచ్చిన కారణం చేత చాలా తొందరగా చీకటి పడిపోతుంది. పగటిపూట కూడా చీకటిగా ఉన్నట్టే ఉంటుంది వాతావరణం. కాబట్టి మనుష్యులందరికీ కూడా చీకటి భూమి మీద. అందున కృష్ణపక్షం ఇంకా చీకటి. కృష్ణపక్షంలో మధ్యతిథి అష్టమి ఇంకా చీకటి, దాని అర్ధరాత్రి కటిక చీకటి. కాబట్టి మనుష్యులకు ఇంకా అంతకన్నా చీకటిగా ఉండే అవకాశం ఇంకొకటి ఉండదు. అటువంటి కటిక చీకట్లో వచ్చాడు. దక్షిణాయనం కాబట్టి దేవతలందరికీ చీకటి, బహుళపక్షం కాబట్టి పితృదేవతలకు అందరికీ చీకటి. అంటే దేవతలకు, పితృదేవతలకు, మనుష్యులకు, సమస్త ప్రాణులకు ఎప్పుడు కటిక చీకటి ఉంటుందో అప్పుడు అర్ధరాత్రి వేళ ఒక దీపంలా ఆవిర్భవించినటువంటి అవతారం శ్రీకృష్ణ అవతారం. అంటే దాని అర్థం ఏమిటంటే అంత కటిక చీకట్లో జ్యోతిగా వచ్చాడు అంటే తమసోమా జ్యోతిర్గమయ, చీకటిలోంచి మనని వెలుతురులోకి తీసుకు వెళ్ళడానికి వచ్చినటువంటి అవతారం శ్రీకృష్ణ అవతారం.
అందుకే జగద్గురువుగా లోకానికి అంతటికీ భగవద్గీతని బోధించాడు. భగవద్గీత అంటే కేవలం ఎవరైనా ఒక వ్యక్తి మరణించినప్పుడు మాత్రమే వినడానికి వేసుకునేది కాదు, బ్రతికుండగా అనుష్ఠించడానికి యోగ్యమైనటువంటి గొప్ప ఉపనిషత్ సారం. అందుకే సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలనందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్ అంటారు. నిజానికి సమస్త ఉపనిషత్తుల యొక్క సారమే భగవద్గీత. అటువంటి ఉపనిషత్తులన్నీ కూడా జ్ఞాన సంబంధమైనవి. అవి శృతి శీర్షములు అని పిలుస్తారు. వేదముల యొక్క చివరి భాగంలో ఉంటాయి. ఆ ఉపనిషత్తులంతా కూడా జ్ఞానకాండ. ఏ జ్ఞానము కలిగిన తరువాత ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదో అటువంటి జ్ఞానమును ప్రతిపాదించేటటువంటి ఉపనిషత్తుల యొక్క సారమే భగవద్గీత. అటువంటి సర్వోపనిషదో గావు, ఆ ఉపనిషత్తులన్నింటినీ ఆవులుగా చేసి అర్జునుడిని దూడగా చేసి కృష్ణ పరమాత్మ ఆ ఉపనిషత్తుల యొక్క సారమునంతటినీ కూడా ఒక పాత్రలోకి పిండారు. అది సుధీర్భోక్త, మంచి బుద్ధి కలిగిన వాడు ఎవరైనా సరే ఈ పాలు త్రాగచ్చు అన్నారు. దుగ్ధం గీతామృతం మహత్. ఇది కేవలం ఒక ఆవు పాలే కాదు, ఇది అమృతం. ఈ భగవద్గీత అర్థమైన వాడెవరుంటాడో, భగవద్గీత చదువుకున్నవాడెవరుంటాడో, భగవద్గీతని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేసేవాడెవరుంటాడో అటువంటి వాడు ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు. అంత గొప్పది భగవద్గీత. అయితే చాలామంది దృష్టిలో భగవద్గీత అంటే అది చిన్న వయస్సులో చదువుకునే గ్రంథం కాదు, ఏదో ఒక 60 ఏళ్ళు ఎంతో వచ్చిన తర్వాత పదవీ విరమణ చేసేసిన తర్వాత అప్పుడు భగవద్గీత చదువుకుంటారనుకుంటారు. కానీ నిజానికి భగవద్గీతని ఎప్పుడు ప్రబోధం చేశాడు కృష్ణ పరమాత్మ? అర్జునుడు తాను చెయ్యవలసిన కర్తవ్యమునందు తాను విమూఢుడై కర్తవ్యత నిష్టని కోల్పోయి అయోమయావస్థ పొందినప్పుడు, తన కర్తవ్యమే తనకి జ్ఞాపకానికి రానప్పుడు కృష్ణ పరమాత్మని గురువుగా భావించి నాకు కలిగిన అయోమయావస్థని తొలగించి నేను నీకు శిష్యులను కనుక నా యందు ప్రసన్నుడవై నా కర్తవ్యాన్ని బోధ చెయ్యమని ప్రార్థన చేసినప్పుడు భగవద్గీతని ప్రబోధం చేశాడు కృష్ణ పరమాత్మ. అంటే నిజానికి భగవద్గీత ఏం చేస్తుంది అంటే మన యందు కర్తవ్యత నిష్టని పెంచుతుంది. అటువంటి భగవద్గీతలో మీరు కొన్ని విషయాల్ని జాగ్రత్తగా పరిశీలనం చేస్తే మీకు మనుష్య జీవితంలో అసలు సాధనాపరమైన విషయాల గురించి కానీ, విద్యార్థుల దగ్గర నుంచి వృద్ధుల వరకు తెలుసుకోవలసిన ప్రధాన విషయములను తెలుసుకోవడం గురించి కానీ ఒక స్పష్టత ఏర్పడుతుంది. అటువంటి స్పష్టత ఏర్పడిన తరువాత ఆయన ఎవరు అన్నదానితో సంబంధం ఉండదు. ఆయన విద్యార్థి అనుకోండి, ఆయన బాగా చదువుకోగలుగుతాడు. ఆయన ఉద్యోగి అనుకోండి, బాగా ఉద్యోగం చేయగలుగుతాడు. ఆయన సమాజ సేవ చేస్తున్నవాడైతే ఇంకా బాగా స్పష్టతతో సమాజ సేవ చేయగలుగుతాడు. ఒక వ్యక్తి ఒకడిగా ఉండడం సమాజంలో సాధ్యం కాదు. నేను కేవలము ఇదిగానే ఉంటాను అని చెప్పడం సాధ్యం కాదు. ఇప్పటి వరకు నేను ఆ కింద కూర్చున్నాను. ఆ కింద కూర్చున్నప్పుడు నేను ప్రేక్షకుణ్ణి, శ్రోతని. ప్రేక్షకుడినైనప్పుడు నాకు ఒక కర్తవ్యం ఉంటుంది. మాట్లాడకుండా నేను ఈ వేదిక మీద జరుగుతున్న కార్యక్రమాన్ని చూడాలి, వినాలి. అది నా కర్తవ్యం. ఇప్పుడు అక్కడి నుంచి లేచి నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. ఇప్పుడు నేను వక్త. నేను మిమ్మల్ని అలా చూస్తూ కూర్చుంటానండి అంటే కుదరదు. నేను మాట్లాడాలి. కానీ మాట్లాడేటప్పుడు నా చిత్తం వచ్చిన విషయాలు మాట్లాడకూడదు. శాస్త్ర సంబంధమై భగవద్గీత సంబంధమైన విషయములు మాత్రమే మాట్లాడాలి. కొంతసేపు ఆగిన తర్వాత నేను క్రిందకి దిగి వచ్చేస్తాను. వచ్చేసి వెడుతున్నప్పుడు తడబడకుండా నా భార్య చెయ్యి పట్టుకోవచ్చు ఒకవేళ నేను. అప్పుడు నేను భర్తని. వెళ్ళిపోయిన తరువాత నా మిత్రులతో నేను మాట్లాడుతున్నప్పుడు నేను ఒక మిత్రుణ్ణి. శిష్యులతో ప్రవర్తించినప్పుడు నేను గురువుని. మా గురువు గారి దగ్గర నిలబడితే నేను గురువుని. మా అమ్మాయితో మాట్లాడుతుంటే తండ్రిని. నా కోడలతో మాట్లాడితే మామగారిని. నేను అనుక్షణం మారిపోతూ ఉంటాను. ఏ ఒక్కరూ కూడా
కేవలం నేను ఇదిగా మాత్రమే ఉంటానని చెప్పడం సాధ్యం కాదు. ప్రతి క్షణం మారుతూ ఉంటారు. ఆ ప్రతి క్షణం మారుతున్నప్పుడు నేను ఇది అని ఎవరు జ్ఞాపకం చేయక్కర్లేదు. నేను మా కోడల ముందు నిలబడినప్పుడు మా కోడలు మామయ్య గారు ఇప్పుడు మీరు మామయ్య గారిగా ఉన్నారు అని నాకు జ్ఞాపకం చేయక్కర్లేదు. నేను వెంటనే మామగారిగా మాట్లాడతాను. ఇలా తల తిప్పిన భార్య వంక చూసి మాట్లాడుతుంటే భర్తగా మాట్లాడతాను. ఇటు తిరిగి కొడుకు వంక చూస్తే తండ్రిగా మాట్లాడతాను. అంటే మనోవృత్తి అంత వేగంగా మారుతుంది. ఆ మారుతున్నప్పుడు అస్పష్టత లేకుండా విజయవంతంగా నిత్య జీవితంలో మీరు ఏ చెప్పులు వేసుకుంటున్నారో, మీరు ఏ పాత్రలోకి ఒదుగుతున్నారో, మీరు ఏదిగా మారుతున్నారో అది ధర్మమునకు ప్రధానం. మీరు ఈ మాట నేను అన్నది చాలా గంభీరమైన విషయాన్ని ప్రస్తావన చేశాను. ధర్మమునందున్న సంక్లిష్టత ఏమి అంటే మారిపోవడం ధర్మం యొక్క లక్షణం. ధర్మం ఒక్కలా ఉండదు, నిరంతరం మారిపోతుంది. ఎందుకు మారిపోతుంది అంటే ఇందాకే మీకు చెప్పాను. నేను ఇక్కడ నేను కూర్చుంటే నాది వక్త ధర్మం, అప్పుడు నా ధర్మం మారిపోయింది. అక్కడ కూర్చుంటే ప్రేక్షక ధర్మం మారిపోయింది. నా భార్య ముందు భర్తృధర్మం మారిపోయింది. నా కొడుకు దగ్గర పితృధర్మం, మా నాన్నగారి దగ్గర పుత్రధర్మం. ధర్మం నిరంతరం మారుతుంది. మారుతున్న ధర్మాన్ని అనుష్ఠించడానికి ముందు భావమునందు స్పష్టత ఉండాలి. మీ భావమునందు స్పష్టత లేకుండా, మీ భావమునందు మీ మనసు యందు అయోమయావస్థ ఉండి మీరు ఏది చేస్తున్నారు అన్న దాని గురించి మీకే ఒక స్పష్టత లేదనుకోండి, మీరు చేసే కార్యాన్ని మీరు సమర్థవంతంగా చేయడం మీకు ఎప్పుడూ సాధ్యం కాదు. అది గాలివాలుగా ఉంటుంది. అది విజయవంతమైతే విజయవంతమైనట్టు, అవకపోతే అవనట్టు. భావ స్పష్టత కానీ కర్తవ్యత నిష్ఠయందు ఒక పూనిక కానీ ఏర్పడవు. అట్లా ఏర్పడాలి అంటే భగవద్గీత బాగా చదువుకోవాలి. అందుకే భగవద్గీత అంతా అయిపోయిన తర్వాత అర్జునుడు చెప్పిన మాట నష్టో మోహ అన్నాడు. నాకు అజ్ఞానం పోయింది, ఇప్పుడు నా కర్తవ్యం నాకు అర్థమైంది, నేను ఏం చెయ్యాలో నాకు తెలిసింది అన్నాడు. ఈ భక్తి అన్న మాట మీరు వాడండి, ధర్మము అన్న మాట మీరు వాడండి, మీ కర్తవ్యము అన్న మాట మీరు వాడండి. మీరు సమాజంలో అనేక మందిగా నిరంతరం మారుతుండడం అన్న మాట మీరు వాడండి. వీటిలో మీరు సఫలీకృతులు కావడం అన్నది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే మీ మనసు మీద ఆధారపడి ఉంటుంది. యథార్థమునకు పైన ఉండేటటువంటి కర్మేంద్రియములు ఏవైతే ఉన్నాయో అంటే కాళ్ళు, చేతులు, నోరు, మలావయవము, మూత్రావయవము, ఈ 5 కర్మేంద్రియాలు అంటారు. ఈ 5 కర్మేంద్రియాలు స్వతంత్రంగా ప్రవర్తించవు. నా చెయ్యి ఇట్లా చెయ్యి అని నా బుద్ధి ఏది చెప్తే అది చేస్తుంది. నా కాళ్ళు ఇక్కడికి వెళ్ళు అని నా బుద్ధి నిర్ణయం చేసి ఎక్కడికి చెప్తే అక్కడికి పెడతాయి. బుద్ధి కర్మానుసారిణి అంటారు. బుద్ధి సారథి, బుద్ధి నడిపిస్తుంది మనిషిని. ఆ బుద్ధి నడిపించేటప్పుడు బుద్ధి నిర్ణయం చేయవలసినప్పుడు దాన్ని నిర్ణయం చేయడానికి వీలుగా అవకాశం కల్పించేది, ఒక్కొక్కసారి బుద్ధిని కూడా ప్రలోభ పెట్టేయగలిగినటువంటిది, మహాబలవత్తరమైనటువంటిది ఈ లోకంలో ఏది అంటే మనస్సు. మీ కాళ్ళు చూపించండి అంటే చూపిస్తారు, మీ చేతులు చూపించండి అంటే చూపిస్తారు. నాలో ఉన్న గుండె నాకు కనపడదు, కానీ వైద్యుడి దగ్గరికి వెళ్ళి ఒకసారి గుండె చూపించండి అంటే దాన్ని కూడా ఆయన ప్రత్యేకమైన సాధనం ద్వారా చూపించే అవకాశం ఉంటుంది. నా కంటి లోపల ఉన్న వ్యవస్థని తెర మీద చూపించే అవకాశం ఉంటుంది. కానీ నా మనసు చూపించండి అని నేను అడిగాను అనుకోండి, ఎవ్వరూ చూపించలేరు, సాధ్యం కాదు. కానీ నిజానికి ఒక మనిషి గొప్పవాడయ్యాడు అంటే దానికి కారణం ఆయన తన మనసు మీద సాధించుకున్న ఆధిపత్యమే. తన మనసుని తాను ఎంత బాగా దిద్దుకుంటాడో, ఎంత సువ్యవస్థితం చేసుకుంటాడో అంత గొప్పవాడవుతాడు. అసలు జీవితంలో మొట్టమొదట పరిశీలించడం రావలసింది దేన్ని అంటే మనసుని పరిశీలించడం రావాలి. అసలు ఆ మనసు అన్న మాట ఉన్నదే అది చాలా లోతైనటువంటి మాట. అది సంకల్ప వికల్ప సంఘాతం.
నిద్ర లీచింది మొదలు, అది స్వప్నావస్థలో ఉన్నప్పుడు కూడా పనిచేస్తూ ఉంటుంది మనసు. ఒక్క సుషుప్తి ఎందు, గాఢ నిద్ర ఎందు మాత్రము ఆత్మలోకి లయమైపోతుంది. మిగిలిన సమయాల్లో ఒక క్షణం అది నిశ్శబ్దంగా కూర్చోమంటే కూర్చోదు. ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటుంది, ఏదో ఒక విషయాన్ని చెప్తూ ఉంటుంది. ఇది చెయ్యి అంటుంది, అది చెయ్యి అంటుంది, వాడు అలాంటి వాడు అంటుంది, వీడు ఇలాంటి వాడు అంటుంది, వీడు ఇది చేశాడంటుంది, వాడు అది చేశాడంటుంది. మిమ్మల్ని ఊపేస్తూ ఉంటుంది, ఊపేసి ఎప్పుడూ మిమ్మల్ని ఏదో సుఖాన్ని అనుభవించమని ప్రబోధం చేస్తూ ఉంటుంది. అటువంటి మనసు నా దగ్గర పెడితే నిన్ను నేను నాలో కలుపుకుంటానంటాడు భగవంతుడు. చాలా సులువుగా చెప్పాడు. ఎంత తేలికగా చెప్పేశాడంటే భగవద్గీతలో భక్తి యోగంలో అర్జునుడితో మాట్లాడుతూ మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ అన్నాడు. ఏమీ లేదు అర్జున, నీ మనసు నా యందు పెట్టేయి, నీ బుద్ధి నా యందు పెట్టేయి, అయిపోయింది. నువ్వు ఉత్తీర్ణుడు అయిపోతావు, నువ్వు నా యందు కలిసిపోతావు, అంతే. అంతకన్నా చేయడానికి ఏం లేదన్నాడు. నేను నా ఉత్తరీయం తీసి అక్కడ పెట్టేయమంటే పెట్టేస్తాను, నా మెళ్ళో పూలదండ తీసి అక్కడ పెట్టేయమంటే పెట్టేస్తాను, పోనీ నాకున్న గడియారం తీసి అక్కడ పెట్టేయండి అంటే పెట్టేస్తాను, నా రుద్రాక్షమాల తీసి పెట్టేయమంటే పెట్టేస్తాను. నా మనసు తీసి అక్కడ పెట్టమంటే అది నాకు సాధ్యమైతే ఇంత గొడవ ఎందుకు? నేను చెప్పినట్టు నా మనసు విన్నదనుకోండి, అయిపోయింది, నేను ధన్యుణ్ణి అయిపోయినట్టే జీవితంలో. కానీ మనం చెప్పినట్టు మనసు వినదు, మనం మనసు చెప్పినట్టు వింటాం. మనసు ఏం చేస్తుందంటే అది ఈ జన్మది కాదు ఆ లక్షణం, కొన్ని కోట్ల జన్మలుగా మనసు అట్లా అలవాటు చేసేసుకుంది, అది ఈడ్చేస్తుంది. అదుపు తప్పిపోయిన గుర్రముల రథాన్ని ఎట్లా లాగేస్తాయో వివేక చూడామణిలో శంకర భగవత్పాదులు చెప్పినట్టు 5 ఇంద్రియములనేటటువంటి గుర్రాల్ని ఆసరా చేసుకొని రథాన్ని ఈడ్చేస్తూ ఉంటుంది. అది అదుపు తప్పిపోతుంది, అన్ని సంకల్పములు తీసుకొచ్చి మీద పోసేస్తుంది. అటువంటి మనసు నేను భగవంతుడి దగ్గర పెట్టేయడం నాకు సాధ్యమైతే ఇంత అల్లరెందుకు? సాధ్యం కాదు, అది జరిగే పని కానే కాదు. ఎందుకని అంటే మనసుకి 2 అద్భుతమైనటువంటి శక్తులు ఉన్నాయి. అందుకే భక్తి యోగంలో భగవానుడు ఈ మాట అన్నాడు అర్జునుడితోటి, మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ అన్నాడు. అర్జున, నీ మనసు నీ బుద్ధి నా యందు ప్రవేశపెట్టు, స్థిరంగా నిలబెట్టు. అట్లా నిలబెడితే నువ్వు నేను అని 2 ఉండవు, నువ్వు నా యందు ఐక్యమైపోతావు. చెయ్యవలసింది ఇది ఒక్కటే. అంటే ఇప్పుడు మీకు బాగా అర్థమవ్వవలసిన విషయం ఏమిటంటే మనసు మీద ఆధిపత్యాన్ని సంపాదించుకొని నీ మనసు నువ్వు చెప్పినట్టు వినడమన్న స్థాయికి మనిషిగా పుట్టినందుకు వెళ్ళగలవా? ఇది కృష్ణుడి ప్రశ్న భగవద్గీతలో. నిజానికి మనందరం కూడా, నేను మీ వంటి పెద్దల గురించి మాట్లాడటం లేదు కానీ నా వంటి వాడు పూజ చేశాను, సంధ్యావందనం చేశాను, దానం చేశాను, ధర్మం చేశాను, ప్రవచనం చేశాను, పుస్తకం చదివాను అంటాను. కానీ కృష్ణ పరమాత్మ అంటాడు, ఇవన్నీ సరే, నీ మనసు మీద నీకు ఆధిపత్యం ఉందా? నీ మనసు ఇక్కడ పెట్టు అంటే పెట్టేయగలవా? నీ మనసు అట్లా తిరగకూడదు అంటే తిరగకుండా ఆపగలవా? అట్లా సాధ్యమయ్యే విషయమేనా అసలు? అది సాధ్యం కాదు. ఎందుకనంటే ఇప్పుడు అనలేదు కానీ భక్తి యోగంలో వెంటనే అనలేదు కానీ నిజానికి ఆత్మ సంయమ యోగం అని అందులో అర్జునుడు కృష్ణ పరమాత్మతో మాట్లాడుతూ ఒక మాట అంటాడు, కృష్ణ చించలం హి మన కృష్ణ, నువ్వేమో మనసు నీ యందు పెట్టమని 10 మాటలు చెప్తున్నావు. ఏ అధ్యాయంలో మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా నాకు కావలసింది నీ మనసు నా దగ్గర పెట్టావా? నువ్వు దీపం పెట్టావా, ధూపం వేశావా, పువ్వులు తెచ్చావా, నైవేద్యం పెట్టావా, ఇవన్నీ దేనికో తెలుసా? నీ మనసు నా దగ్గర పెట్టడానికి సాధనాలు. సాధనాలు అక్కడ పెట్టి నీ మనసును నా దగ్గర పెట్టనప్పుడు నేను దాన్ని తంతు అంటాను, నేను దాన్ని తీసుకోను, నాకు అక్కర్లేదు. ఎందుకంటే అవన్నీ నేను సృష్టించినవి, నువ్వు కొత్తగా నాకు ఇస్తున్నది ఏం లేదు. నువ్వు పువ్వులు తెచ్చిస్తే అవి నువ్వు సృష్టించలేదు.
నువ్వు నైవేద్యం పెడితే నువ్వు కొత్తగా సృష్టించి తేలేదు. నువ్వు 4 అరటిపళ్ళు పెడితే నేను సృష్టిలో ఇచ్చినవి. నువ్వు పూలదండ వేస్తే అవి నువ్వేమీ కనకాంబరం పూలన్నింటికీ ఎరుపు రంగు అద్దలేదు. ఆ పువ్వులన్నీ పూయించింది నేను, వాటికి ఆ రంగు వేసింది నేను. నేను వేసినవి, నేను సృష్టించినవి నువ్వు తెచ్చి నాకు ఇస్తున్నావు. నేను అడిగింది నాకి, అప్పుడు నేను మెచ్చుకుంటాను. నేను అడిగేది నాకు ఇమ్మని నేను చెప్పేది ఏది అంటే నీ మనసుని నాకు ఇయ్యి. ఆ మనసు నాకు ఇవ్వకుండా నువ్వు ఏది చేసినా అది కేవలము తంతుగా స్వీకరిస్తానంటే ఒక ప్రయత్నం చేశావు అన్నంతవరకే ఒప్పుకుంటాను. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పిన విషయాల్ని దృష్టిలో పెట్టుకుని శంకర భగవత్పాదులు శివానంద లహరిలో గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్ధంజడమతి సమర్ప్యై చేత సరసిజముమానాద భవతే సుఖేనావస్థాతుం జనైహ నజానాతి కిమహో అంటారు. ఎందుకురా చెరువుల దగ్గరికి పెడతావు, తామర పూలు తీసుకొస్తావు, చెట్లు ఎక్కుతావు, మారేడు దళాలు తీసుకొస్తావు, ఇవన్నీ దేనికి తెచ్చావు? నా పూజ. నా పూజ అంటే నేనేం అడుగుతున్నాను? నువ్వు ఒక నామం చెప్పినప్పుడు నీ మనసు నా పాదముల దగ్గర పెట్టి అప్పుడు మారేడు దళం వేయి. నీ మనసు పెట్టకుండా మారేడు దళం వేస్తే నేను అది తంతు అంటాను, నేను దాన్ని తీసుకోను. అది ఒక ప్రయత్నం చేశావంతే. ఎందుకనంటే నీ మనసు నిలబడలేదు కాబట్టి నేను దానిని పూజగా స్వీకరించను. నువ్వు మనసు పెట్టి పదార్థం లేకపోతే నేను దాన్ని పూజగా తీసుకుంటాను. అక్కడ పదార్థం లేదు కానీ నేను మనసుతో చేస్తున్నాను. నేను బంగారు పళ్ళెం పెట్టి బంగారు పళ్ళెంలో తెల్ల తామరలు, ఎర్ర తామరలు, నల్ల తామరలు పరిచి పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదార విందములు అందులో పెట్టమని అడిగి మన ధర్మపత్ని బంగారు కలశతో నీళ్లు పోస్తే నేను కుడి చేత్తో వాళ్ళిద్దరి పాదములు కడిగితే అమ్మవారి పాదములకున్న పసుపు, అయ్యవారి పాదాలకున్న చందనం ఆ నీళ్లలో కరిగితే తను తన కుడి చేత్తో ఉద్ధరిణితో తీసి నాకు తీర్థం ఇస్తే నేను లోపలికి పుచ్చుకొని తనకి తీర్థం ఇచ్చి వాళ్ళిద్దరి పాదాలు తుడిచి పారాణి పెట్టాను. ఇవేవీ నిజానికి అక్కడ లేవు. నా భార్య కూడా లేదు, పుట్టింటికి వెళ్ళింది. కానీ ఈశ్వరుడు అంటాడు, ఇవాళ నువ్వు నా పాదములు కడిగి పాదోదకం స్వీకరించావు అంటాడు. ఎందుకనంటే ఈశ్వరుడికి ఏం కావాలంటే మనసు కావాలి. మనసు ప్రారంభంలో అలా పెట్టేయమంటే పెట్టడం సాధ్యం కాదు కాబట్టి షోడశోపచార పూజ వచ్చింది. షోడశోపచార పూజ ఎందుకు వచ్చింది అంటే మన ఇంటికి ఒక గొప్ప వ్యక్తి వస్తే మనం ఎట్లా స్వాగతం చెప్పి గౌరవం చెప్తామో పూజ అట్లాగే నడుస్తుంది. ఎవరో ఇంటికి వచ్చారనుకోండి, ఆయన వస్తున్నారు అని మనం ఏం చేస్తాం? వస్తే చెప్పండి అని ఇంట్లో కూర్చోం, ఆయన వస్తారని వచ్చి గుమ్మంలో నిలబడతాం. నిలబడి ఆయన రాగానే అయ్యా రండి స్వాగతం అంటాం. ఆవాహనం, కూర్చోండి, ఓ ఆసనం వేస్తాం, ఆసనం సమర్పయామి, కాళ్ళు కడుగుతాం, పాదయోహో పాద్యం, అర్ఘ్యమిస్తాం, హస్తయోహో అర్ఘ్యం. ఇంటికొచ్చిన అతిథిని ఎట్లా పూజిస్తారో, ఒక గౌరవనీయుడిని ఎలా పూజిస్తారో భగవంతుని యొక్క ఆరాధన క్రమం కూడా అట్లాగే ఉంటుంది. అంటే ఆ వచ్చినటువంటి అతిథి మీద మీకు గౌరవం ఉంది. గౌరవం అన్నది మనోజనితం కాబట్టి ఆయన వచ్చినప్పుడు మీ మనసు నిలబడింది. ఈశ్వరుడు అంటాడు, నా దగ్గర కూడా అలా మనసు నిలబడితేనే పూజ. అలా నిలబెట్టకుండా నువ్వు ఎన్ని అగరత్తులు వెలిగించావు, ఎన్ని మారేడు దళాలు వేసావు, ఎన్ని తులసి దళాలకు వచ్చావు, మంచిదే. ఎందుకు అలా వేయడం ద్వారా మనసు పెట్టడాన్ని నేర్చుకోవడానికి ఇది ఆలంబనం. అంతేగాని నేను జీవితాంతం ఒకటే వేస్తాను, నా మనసు మాత్రం నీ పాదాల దగ్గర పెట్టను అంటే నువ్వు ఎన్నేళ్ళు పూజ చేసినా పూజ చేసావని మాత్రం నేను తీపేను. నువ్వు అనుకుంటావు నేను ఇన్నేళ్ల నుంచి పూజ చేస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు. నేను ఇన్నేళ్ల నుంచి నీ మనసు నా దగ్గర పెట్టడానికి ప్రయత్నం చేసి విఫలమవుతున్నావని నేను అంటాను. అది తంతు. ఎందుకనంటే ఇన్ని ఉపచారాలు రోజూ చేసినా నీ మనసు నిలబడిన సందర్భం లేదు. నిజంగా నీ మనసు నిలబడ్డం నాకు కావాలి. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, మనసు నిలబడడం అన్నది భగవత్ పూజ యందు భగవంతుని ఎందే కాదు, దేనిలోనైనా ముఖ్యం.
ఓ విద్యార్థి చదువుకుంటున్నాడు అనుకోండి, అన్నం తింటే ఎట్లా అన్నం తానైపోతాడో, నీళ్లు తాగితే తాగిన నీరు తానైపోతాడో, పుస్తకం చదువుకుంటున్నప్పుడు పుస్తకం తనలోకి అట్లా వెళ్ళిపోవాలి. భూపసభాంతరాళమన పుష్కళ వాక్చతురత్వము అంటాడు భర్తృహరి. తన యందు జీర్ణమైపోయి తనకు అవసరమైనప్పుడు తిన్న అన్నం శక్తిగా మారి ఉపయోగపడినట్టు తను ఎప్పుడు అనుకుంటే అప్పుడు అది మళ్ళీ జ్ఞాపకానికి వచ్చి వాగ్రూపాన్ని పొంది బయటికి రావాలి. అట్లా వచ్చింది అంటే నువ్వు చదివినదేదో అది నీ యందు ప్రవేశించి జీర్ణమైపోయింది, నువ్వు అయింది. అది కానంతసేపు పుస్తకముగా నీవుగా రెండుగానే ఉంటారు. మళ్ళీ నీకు కావాలి అంటే నువ్వు పుస్తకమే పట్టుకుని చదవాలి తప్ప నీ అందరి ప్రవేశించలేరు. నీ అందరి ప్రవేశించింది అన్న మాటకు అర్థం ఏంటంటే నువ్వు చదివినప్పుడు అది నీ యందు జీర్ణమైపోవాలి. అలా జీర్ణమైపోవాలి అంటే మనసు దాని యందు నిలబడము వినా మార్గము లేదు, ఇంకొక మార్గం ఉండదు. ఒకే ఒక మార్గం ఏమిటంటే మనసు నిలబడడం రావాలి. అది మీరు తపస్సు అనండి, పిల్లవాడు చదువుకోవడం అనండి, ఒక ఉద్యోగి ఉద్యోగం చేయమనండి, ఒక గాయకుడిని పాట పాడమనండి, ఒక నృత్యం చేసేటటువంటి పిల్లవాడిని నృత్యం చేయమనండి, ఒక శిల్పిని విగ్రహం చెక్కమనండి. ఏది చేస్తున్నా నువ్వు చేస్తున్న దాని మీద నీ మనసు అట్లా నిలబడిపోయిందా, అట్లా నిలబెట్టగలగడం, అట్లా దాని ఎందే దృష్టిని కేంద్రీకరించగలగడం నీకు అలవాటైతే అప్పుడు నువ్వు కృతార్థుడవు అవుతావు. నువ్వు ఏ పని చెయ్యి, నీలా ఇంకొకడు చెయ్యడు. ఏ పని చేశావన్న దానివల్ల కాదు గౌరవం, ఏ పనైనా నువ్వెలా చేస్తావన్న దానివల్ల నీకు గౌరవం వస్తుంది. ఆయనైతే ఇదే పని ఇంత బాగా చేస్తారు అన్న మాట వల్ల గౌరవం వస్తుంది. నువ్వు ఎంత గొప్ప విషయాన్ని పట్టుకున్నా నువ్వు సక్రమంగా చేయనప్పుడు గౌరవం రమ్మంటే ఎందుకు వస్తుంది? నువ్వు చేసిన పని చిన్నదా పెద్దదా కాదు, ఆ పనిని నువ్వు ఎంత దృష్టి పెట్టి మనసు పెట్టి చేస్తున్నావు అన్న దాన్ని బట్టి నువ్వు ఎంత బాగా చేశావు అని జనులు గౌరవిస్తారు. ఆ మనసుని నిలబెట్టడం అన్నది అంత కష్టం. ఈశ్వరుడు అంటాడు, నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నావన్నది కూడా నిజానికి నాకు అక్కరలేదు. వటుర్వా గేహీవా ఎదిరవి జటీవా తదితరో నరోవా యక్కశ్చిత్ భవతు భవ కింతేన భవతి యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే తదీయస్వం శంభో భవసి భవభారంచ వహసి. కృష్ణ పరమాత్మ ఒక మనస్తత్వ శాస్త్రవేత్తగా ఎలా మాట్లాడతాడో ఆదిశంకర భగవత్పాదులు అట్లాగే మాట్లాడతాడు. నువ్వు ఉపనయనమైన వటువా అయితే ఏంటంటావు? గృహస్థువా, పెళ్ళయిందా అయితే ఏమిటి? వటుర్వా గిహీవా ఇతిరెపి జటీవా, నువ్వు ఎతివా అయితే నాకేమిటి? జడలు పెంచుకున్నావా అయితే నాకేంటి? అది కాదా ఇంకోట? ఎవరికి కావాలి? ఎతిరెపి జటీవా తదితరో నరోవా యక్కశ్చిత్ భవతు భవ కింతేన భవతి. అవన్నీ ఎవరికి కావాలయా? పైన బట్ట రంగు మారడాలు ఇవి నేను అడగట్లేదు. నాకు కావలసింది నీ మనసు పెట్టావా అది చెప్పు నాకు. యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే, నీ మనసు తీసుకెళ్ళి భగవంతుని పాదముల ఎందు పెట్టినది నిజమైతే నువ్వు కాదు భగవంతుడి వెంట పరిగెత్తేది, నీ వెంట భగవంతుడు పరిగెడతాడు. యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే తదీయస్త్వం శంభో భవసి భవభారంచ వహసి. ఈ మనసు పెట్టడం అన్నది అంత తేలిక కాదు. అందున ఈ మనసన్నది ఒకటి ఉందని, అది సంకల్ప వికల్ప సంఘాతమని, నిజానికి అది మన మాట వినదని, దానికి ఎంత శక్తివంతమైనటువంటి లక్షణాలు కొన్ని ఉన్నాయని తెలుసుకోగలిగిన వాళ్ళు 84 లక్షల జీవరాశుల్లో మనుష్యుడొక్కడే. ఇతర ప్రాణులకు అసలు మనసు ఒకటి ఉంటుంది, ఆ మనసుకు అంత బలం ఉంటుంది, ఆ మనసు ఇట్లా చేయగలదు, ఇవన్నీ తెలుసుకునే అవకాశం లేదు. అందుకనే మనయేవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. అసలు నిజానికి బంధంలో పడిపోవడానికి కానీ మోక్షం పొందడానికి కారణం ఎవరు అంటే మనస్సే. మనసు చేతనే మోక్షాన్ని పొందుతాడు, మనసు కారణంగానే బంధంలో పడిపోతూ ఉంటాడు. అటువంటి మనసు గురించి తెలుసుకోగలిగిన వాడు ఎవరంటే మనిషి ఒక్కడే. అందుకే అర్జునుడికి చెప్పాడు భగవద్గీత తప్ప అన్యప్రాణులకు ఆయన ఉపదేశం చేయలేదు. ఎందుకు చెప్పాడు అంటే ఇది నీ అదృష్టం. ఇతర ప్రాణులు భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగా పెరుగుతాయి,
మనిషి ఒక్కడే అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతాడు. అంటే తెలుసుకుని పైకెక్కగలిగిన లక్షణం మనిషికి ఉంది. అసలు దుర్లభం త్రయమైవైతత్ దైవానుగ్రహహేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ అంటారు వివేక చూడామణిలో శంకరాచార్యుల వారు. భగవంతుని అనుగ్రహం ఉంటే తప్ప కోటాను కోట్ల జన్మల తర్వాత మనిషిగా పుడతాడు. మన కళ్ళ ముందు లేవా ఇతర ప్రాణులు? ఇన్ని కోట్ల ప్రాణులు ఉన్నాయి. ఆఖరికి దాని మరణమునందు కూడా దానికి స్వేచ్ఛ ఉండదు. ఎప్పుడు ఏ క్షణంలో ఎవరు దాన్ని తినేస్తారో తెలియదు. కానీ మనిషిగా పుట్టినవాడెవరో ఆయన మాత్రమే గురువుని శాస్త్రాన్ని పట్టుకోగలడు. ఇతర ప్రాణులకు ఆ అధికారం లేదు. మనిషిగా పుట్టడం, అసలు నేను మనిషిని కదా, నేను ఏం తెలుసుకోవాలన్న ఆలోచన రావడం, ఆ ఆలోచన వచ్చిన తరువాత అర్థమయ్యేటట్టుగా చెప్పగలిగిన గురువు లభించడం, ఈ మూడు దుర్లభం త్రయమేవైతత్. నిజానికి ఈ మూడే దుర్లభం అన్నారు శంకరాచార్యులు వారు. ఇంకా మిగిలినవన్నీ వదిలేవయా, ఏం పెద్ద గొప్ప విషయాలు కావు, ఈ మూడే గొప్ప. అందులో ఒకటి ఏమిటంటే మనుష్యత్వం. మనం మనుష్యులుగా పుట్టాం. సమస్త మానవ జాతికి చెప్పడానికే అర్జునుడిని మిష చేశాడు కృష్ణ పరమాత్మ. చేసి భగవద్గీతనిచ్చాడు. ఇచ్చి ఈ మాట అన్నాడు, గంభీరమైనటువంటి మాట. అప్పుడు మీరు దీన్ని అన్వయం చేసుకునేటప్పుడు నిత్య జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నేను చదువుకోవడానికి కూర్చుంటున్నాను అంటే, చదువుకోవడానికి కూర్చున్నవాడివి చదువు మీదే ధ్యానం పెట్టి చదువుతున్న విషయం వెంటనే నీలోకి వెళ్ళడానికి ఏ ప్రతిబంధకం లేకుండా వ్యవస్థ జరిగినదా? ఏది చదువుతున్నావో అది నువ్వు అయిపోతున్నావా? ఏది తింటున్నావో దాని మీద అంత శ్రద్ధగా తినాలి, అది నువ్వు అయిపోతున్నావా? తేడా వచ్చిందనుకోండి, ఆరోగ్యంలో ఏదో తీవ్రత ఏర్పడిందని గుర్తు, తిన్నది జీర్ణం అవ్వట్లేదు అనుకోండి, వైద్యుడి దగ్గరికి వెళ్ళవలసి ఉంటుంది. అది శరీర సంబంధం. మనో సంబంధం, మీరు ఏది చేస్తున్నారో అది మీలోకి ప్రవేశించాలి. అప్పుడు లేకపోతే మీ మనసు మీరు పెట్టలేకపోతున్నారని గుర్తు. చాలా తేలికగా కృష్ణ పరమాత్మ ఒక ప్రతిపాదన తీసుకొచ్చాడు. అందుకే మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అతవోర్ధ్వం న సంశయ అన్నాడు. అంటే అర్జునుడు ఆత్మ సంయమయోగంలో మనసు గురించి మాట్లాడుతూ అన్నాడు, కృష్ణ నువ్వు ఏది చెప్పినా ఎట్నుంచి చెప్పినా చిట్ట చివరికి వచ్చి ఒక మాట చెప్తున్నావు. ఏం చెప్తున్నావు? నీ మనసే నీ విజయానికైనా నీ అపజయానికైనా కారణమని చెప్తున్నావు. మంచిదే, నేను ఒప్పుకుంటాను. కానీ ఇప్పుడు నేను నా మనసుని పరిశీలించడం మొదలుపెట్టాను. ఇన్నాళ్ళు నేను ఎప్పుడూ దాన్ని పరిశీలించలేదు. అది నాకు చెప్పడం, నేను చేయడమే. నేను ఇవాళ వెనక్కి తిరిగి చూశాను. ఎవరే నువ్వు? నాకు ఇన్ని కబుర్లు చెప్తున్నావు, నాకు ఇన్ని ఆలోచనలు చెప్తున్నావు, ఇట్లా చెయ్యి అట్లా చెయ్యి, ఇట్లా సుఖపడు అట్లా సుఖపడు, ఏమిటి శాస్త్రం, ఏమిటి గురువు, ఏమిటి ఇవన్నీ అంటున్నావు, ఎవరు నువ్వు అసలు అని వెనక్కి తిరిగి చూడడం నాకు ఇప్పుడు అలవాటైంది కృష్ణ. అలవాటైతే నాకు ఒక విషయం అవగతమైంది. ఎంత గొప్పగా చెప్పాడు అర్జునుడు. అంతటి వాడు అర్జునుడు అంటే సామాన్యమైన వీరుడు కాడు, సవ్యసాచి. రెండు చేతులతో బాణాలేస్తాడు, గాంధీవం పట్టుకుంటాడు. మీరు మహాభారతం చదివితే గాంధీవం యొక్క టంకారం చేస్తే చాలు కొన్ని వేల మంది పడిపోతారు. అంత భయంకరమైనటువంటి ధనస్సు, అంత తేజోవంతమైన ధనస్సు. అటువంటి గాంధీవాన్ని ధరిస్తాడు. అటువంటి యుద్ధం చెయ్యగలిగినటువంటి అర్జునుడు ఒకటి మాత్రం నేను గెలవలేకపోతున్నానని అర్థమైందన్నాడు. అప్పటి వరకు అర్జునుడు నేను వీరిని గెలవలేను అన్న మాట అనలేదు కృష్ణుడితోటి. ఆ ధైర్యంతో కదా యుద్ధానికి వచ్చాడు. భీష్ముడినైనా పడగొట్టచ్చు, ద్రోణుడినైనా పడగొట్టచ్చు, అశ్వత్థామనైనా పడగొట్టచ్చు, దుర్యోధనుడిని పడగొట్టచ్చు అన్న ధైర్యంతోనే యుద్ధానికి వచ్చాడు. కానీ అటువంటి అర్జునుడు కొంతసేపు కృష్ణ పరమాత్మ మాట్లాడేసిన తర్వాత ఆలోచించాడు. ఆలోచించి ఒక మాట అన్నాడు, కృష్ణ చించలం హి మన కృష్ణ, నేను ఈ మనసు గురించి ఆలోచించినప్పుడు ఒక విషయం అర్థమవుతోంది. ప్రమాధీ బలభద్రుడం. కాబట్టి తస్యాహం నియమం మన్యే
వాయోరివ సుదుష్కరం అన్నాడు. ఎవరు ఈ మాట అన్నది? భగవద్గీతలో ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. కృష్ణ పరమాత్మతో మాట్లాడుతూ కృష్ణుడు చెప్పినటువంటి ఇన్ని యోగాల మాట ఎట్లా ఉన్నా అసలు ఇందులో ఎక్కడైనా ఓ మెట్టు ఎక్కాలంటే ముందు మనసుని పరిశీలించడం రావాలి. అందుకని అర్జునుడు అంటున్నాడు, చించలం హి మన కృష్ణ. నాకు అర్థమైన విషయం ఏంటంటే ఈ మనసు స్థిరంగా ఉండదు. ఈ మనసు అన్నది ఏదైతే ఉందో అది చించలము, అది నిరంతరం కదిలిపోతుంటుంది. అంత కదిలిపోయే లక్షణం ఉన్నది కాబట్టే దాన్ని నిలబెట్టడం అంత కష్టం. చించలం హి మన కృష్ణ. పైగా ఇది ప్రమాదీ బలవదృఢం. ఇప్పుడు చెప్తున్నాడు మనసు యొక్క లక్షణాలు. ఇప్పటిదాకా మనం ఏం చెప్తామంటే, నాబోటిగాడు ఆ కుర్చీ అలా ఉంది, ఆ బల్ల అలా ఉంది, నేను కట్టిన ఇల్లు ఇలా ఉంది, ఇవన్నీ చెప్పాడు. ఇవాళ దేని గురించి చెప్తున్నాడంటే అర్జునుడు తన మనసు గురించి చెప్తున్నాడు. తన మనసు గురించి చెప్పినప్పుడు అన్నాడు, నాకు ఇన్నాళ్ళు అర్థం కాలేదు, దీన్ని పట్టుకోవడం, దీన్ని నిగ్రహించడం సాధ్యం కాదు కృష్ణ నాకన్నాడు. చేతులు ఎత్తేసాడు. నిజానికి అక్కడ వచ్చింది భగవద్గీతలో గొప్పతనం. ఇక్కడ ప్రతిరోజు మనకి భగవద్గీత అవసరం ఇక్కడుందన్నమాట. మనసుని పట్టుకుని నిలబెట్టడానికి కృష్ణ పరమాత్మ ఏ విషయాలు చెప్పాడు అన్నది అక్కడ నేర్చుకుంటారు గీతలోంచి. అక్కడ సాధన ప్రారంభం. అందుకని ఇది చంచలమైనది, ప్రమాది. దీనికి ఇంకొక భయంకరమైన లక్షణం ఉంది. ఇది ఏం చేస్తుందంటే మథనం చేస్తుంది. మథనం అంటే చూడండి, చల్ల చేస్తారు. పూర్వం ఆ పెరుగు కుండ తీసుకొచ్చి అందులో కొద్దిగా నీళ్లు పోసి కవ్వం దింపి తాడు కట్టి తిప్పితే చర్ చస్ అని పెరుగునంతటినీ కూడా చిలుకుతుంది. మనసుకున్న లక్షణం ఏమిటంటే చిలుకుతుంది. అది అసలు ప్రశాంతంగా ఉండనివ్వదు. ఏదైనా ఒక కోరిక మామూలుగా పుట్టినట్టు పుడుతుంది. పుట్టి అంతే ఇంకా పెనువేప వృక్షం అయిపోతుంది. అంత తొందరగా పెరిగిపోతుంది. అది తీరే వరకు నువ్వు అది తీర్చుకుంటావా తీర్చుకోవా? ఎవరైనా అడ్డొస్తే వాళ్ళ మీద కోపం వస్తుంది. ఆ కోరిక తీరవలసిందే. అంత తీవ్రమైనటువంటి వేగంతో సంకల్పాన్ని చెయ్యగలిగినది మనసే. అంత వేగంగా కదిలిపోగలదు. ఇక్కడ కూర్చుని కాశీ వెళ్ళిపోగలదు, ఇక్కడ కూర్చుని తిరుపతి వెళ్ళిపోగలదు. దానికి అంత వేగం, అంత చించలం. ఏ ఒక్కదాన్ని పట్టుకోదు. ఇలా పట్టుకున్నట్టు ఉంటుంది, వదిలేస్తుంది. కాబట్టి చించలం హి మన కృష్ణ ప్రమాది బలవదృఢం. రెండు విశేషణాలు వేశాడు. దీనికి ఉన్న బలం ఉందే, ఈ బలం ఏ అస్త్రము చేత వశం చేసుకోవడం సాధ్యం కాదు. బయట భీష్ముండైనా పడగొట్టచ్చేమో, అంపశయ్య మీద పడిపోయేటట్టుగా బాణములతో డొళ్ళగొట్టచ్చేమో శిఖండిని అడ్డుపెట్టి, ద్రోణుణ్ణి కూడా పడగొట్టచ్చేమో. కానీ మనసుని గెలవడం మాత్రం అంత తేలిక కాదు. అసలు తేలిక కాదన్నమాట అనలేదు కృష్ణుడు. అర్జునుడు దాన్ని గెలవడం సాధ్యమే కాదన్నాడు. బలవదృఢం, అది అంత బలమైనది, అంత దృఢమైనది. అంటే అది మనని కదుపుతుంది, కానీ మనం దాన్ని కదిపి వశం చేసుకొని నువ్వు ఇలా ఉండని చెప్పి ఉండేటట్టు చేయడం అంత తేలిక కాదు. నేను చెప్పినట్టు నా మనసు వింటే అయిపోయిందండి, నేను ధన్యుణ్ణి, నేను గట్టెక్కేసినట్టే. మనసు చెప్పినట్టు నేను విన్నన్నాళ్ళు నేను జన్మలు ఎత్తవలసిందే. అక్కడే మనిషి విజయం కానీ మనిషి అపజయం కానీ. ఒక్కొక్కరికి చూడండి, ఒక ప్రశ్న అడిగారు అనుకోండి, బుద్ధి తీవ్రంగా నిలబడి జవాబు చెప్తారు. ఒక్కొక్కరిని ప్రశ్న అడిగారు అనుకోండి, కంగారో భయమో చాంచల్యమో దేని వలనో అసలు గుర్తు ఉన్న విషయం కూడా గుర్తుకురాదు. అది ప్రమాదీ బలవదృఢం. అంత దృఢమైనటువంటిది. ఎంత దృఢమైనదంటే దానికి ఒక గొప్ప లక్షణం ఉంది. అది ఆట ఆడుకుంటూ ఉంటుంది. దానికి ఏం కావాలంటే ఎప్పుడూ సుఖాలే కావాలని నాకు అర్థమైంది కృష్ణ. దానికి దాని దగ్గర 5 సాధనాలు ఉన్నాయి. అది కాసేపు కంటితో సంబంధం పెట్టుకుంటుంది, ఏవో చూస్తూ ఉంటుంది. బాగుంది 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 అంటుంది. విసిగెత్తిపోతుంది. ఎంతసేపు చూస్తాం అనిపిస్తుంది. చెవితో సంబంధం పెట్టుకుంటుంది, ఏవో వింటూ ఉంటుంది. ఇది శాస్త్రీయమా, ఇది ఆత్మోద్ధారకమా, ఇవేం ఉండదు. ఏదో వింటూ ఉంటుంది, సంతోషిస్తుంది. కాసేపటికి అది విసిగెత్తుతుంది. ఏదో ఒకటి ముట్టుకుంటుంది, స్పర్శేంద్రియం.
దాంతో ముట్టుకుని సంతోషిస్తుంది. కాసేపటికి అది విసిగెత్తుతుంది. ఆకలి ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి తెచ్చుకొని నాలుగు మీద వేసుకొని తింటుంది. నాకెందుకు ఇప్పుడు, నాకు అవసరం లేదు కదా, నా శరీరం బలంగా ఉంది కదా, కడుపు నిండుగా ఉంది కదా, ఇప్పుడు ఎందుకు నేను అనవసరం కదా తినడం అందం. ఎదురుగుండా ఉంది, నాలుగుకి రుచిగా ఉంది కాబట్టి తినేస్తుంది అంతే. అంటే రుచిగా ఉంది కాబట్టి నాలుక చేత సుఖాన్ని అనుభవిస్తుంది, కొంతసేపు ముక్కు చేత వాసన చూస్తూ అనుభవిస్తుంది. ఏ ఒక్క ఇంద్రియంతోటే తాదాత్మ్యత చెంది మాత్రం అది ఉండదు. కాసేపు కంటితో అనుభవిస్తుంది, కాసేపు చెవితో అనుభవిస్తుంది, కాసేపు ముక్కుతో అనుభవిస్తుంది, కాసేపు నాలుగుతో అనుభవిస్తుంది. ఆఖరికి రాత్రి 10 అయ్యేపటికి బడలిపోతుంది. బడలిపోయి పడుకుంటుంది. పడుకుని ఆత్మలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ శక్తి కోసం మళ్ళీ పొద్దున్నే లేస్తుంది. లేచిందంటే మళ్ళీ మొదలు సంకల్ప వికల్ప సంఘాతం. ఏ ఒక్క దాని మీద నిలబడదు. చించలం హిమన కృష్ణ ప్రమాది బలవదృఢం. అందుచేత కృష్ణ నేను అనుకుంటున్నాను, దీన్ని, ఈ మనసు అనేటటువంటిది ఉన్నదే, దీన్ని నియమించడం, దీన్ని మేము చెప్పినట్టుగా వినేటట్టు చెయ్యడం వాయురివ సుదుష్కరం. గాలిని పట్టుకో అంటే పట్టుకోవడం సాధ్యమా? భీష్ముణ్ణి పట్టుకో అంటే పట్టుకుంటాను, ద్రోణుణ్ణి పట్టుకుంటాను. మనసుని పట్టుకోవడం నా వల్ల కాదు. ఎందుకంటే గాలిని ఎలా పట్టుకోలేనో మనసుని నేను అట్లా పట్టుకోలేను. మీరు నిజంగా ఆలోచించండి. చాలామంది తల్లిదండ్రులు ఏం చెప్తారంటే, మా వాడు సరిగ్గా చదవడండి, తెలివితేటలు ఉన్నాయి, బోల్డ్ అన్ని తెలివితేటలు ఉన్నాయండి, చదివితే వస్తుంది కానీ చదవడండి. కృష్ణ పరమాత్మ జవాబు దానికే చెప్తున్నారు. ఏమిటో మనసు చంచలం అండి, లేదు కుదురుగా ఉండాలనుకుంటాను, ఇంకా అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టకూడదు, పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు అనుకుంటాను, అదేమిటో బలహీనంగా గబుక్కుని ఖర్చు పెట్టేస్తానండి, ఖర్చు పెట్టేసేసి ఆరోగ్యం పాడయ్యి ఎందుకు నేను ఇట్లాంటి పనులు చేస్తానని అనిపిస్తుంది. ఇవన్నీ మనసు లక్షణాలు. వీటన్నింటినీ కలిపి మనసు గెలవలేని స్థితిగా నిర్ణయించాడు కృష్ణ పరమాత్మ. దీన్ని మనం అంగీకరించడం కాదు, మహాబాహు అయినటువంటి అర్జునుడు అంగీకరించాడు. ఇప్పుడు జగద్గురువుగా కృష్ణ పరమాత్మ జవాబు చెప్పాలి భగవద్గీతలో. ఇప్పుడు మీరైనా నేనైనా భగవద్గీత దేనికి చదువుకుంటాం? మనకి చాలా చాలా అవసరమైనది, మూలమైనది ఏది ఉందో దానికి జవాబు చెప్తాడా జగద్గురువుగా. పూతనా సంహారం చేయడం, శకటాసుర సంహారం చేయడం, ఇవన్నీ చేశాడు. రాక్షస సంహారం, ధర్మ సంస్థాపన కోర్తం అయిపోయింది. అసలు వదిలిపెట్టడం అన్నది లేకుండా యుగాలు దాటిపోయినా ఇంత గొప్ప మనుష్య జన్మ ఎత్తితే ఆ మనుష్య జన్మని నాశనం చేసేస్తోందే ఈ మనసు. దీన్ని గెలవడానికి మార్గం ఏమైనా ఉంటుందా అంటే, అర్జునుడి బాధ ఏమిటంటే మనసుకి 2 అత్యంత బలమైన గుణాలు ఉన్నాయి, అందుకు గెలవలేను. మీరు బాగా పట్టుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇంకోళ్ళ గురించి చెప్పిన కథ అర్థం చేసుకోవడం తేలిక, మన గురించి చెప్పే కథ మనం అర్థం చేసుకోవడం కష్టం. ఎందుకంటే ఆయన బలహీనత ఏమిటండి అని అడిగారు అనుకోండి, చటుక్కుని ఏదో ఒకటి చెప్తారు. ఈయన బలం ఏమిటండి అన్నారనుకోండి, చటుక్కుని చెప్తారు. మీ బలం ఏమిటండి అన్నారనుకోండి, ఉండండి చెప్తానని అరగంట ఆలోచిస్తారు. మీ బలహీనత ఏమిటండి అని అడిగారు అనుకోండి, అంత చటుక్కుని చెప్పలేదు. ఇది చెప్పచ్చా చెప్పకూడదా, ఇది చెప్పనా అలా చెప్పనా, చెప్పి తప్పించుకోనా ఆలోచిస్తారు. ఎప్పుడైనా మనని మనం శారీరకంగా బాగులేదంటే ఒప్పుకోం. అద్దం ముందు నించుని ఎవడికి వాడే మహాసౌందర్య రాశి, అంతసేపు అద్దం చూసుకొని మురిసిపోతాడు. ఎదుటివాడు చూసుకుంటున్నాడు అనుకోండి, ఎంత చూసుకుంటే బాగుంటాడు, ఎందుకు అద్దం చూసుకోవడం అంటాడు. ఎవడికి వాడు బాగుంటాడు. కానీ ఎవడి గురించి వాడు విన్నప్పుడు ఇది నా బలహీనత నిజమే కదా అని అంగీకరించడం అంత తేలిక కాదు సుమండి నా బోటిగాడికి. నేను మిమ్మల్ని అంటలేదు, నిజం కదా. మనసుని గెలవలేకపోతున్నాం కదా, ఇది చంచలం కదా. అర్జునుడి గొప్పతనం ఎక్కడుందంటే అసలు మనసు గొప్పతనాన్ని తెలుసుకున్నాడు. చాలామంది ఓ మాట అంటారు, ఏమండి ధ్యానం చేద్దామని కూర్చుంటాను, నా మనసు నిలబట్టం లేదండి, చిరాకేసి లేచిపోతున్నాను అంటారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ధ్యానంలో మీ మనసు నిలబట్టలేదని మీకు ఎప్పుడు తెలిసిందో అప్పుడు మీరు ప్రథమ విజయం సాధించారు. ఎందుకనంటే
అప్పటి వరకు మీరు ఏదో కొంతసేపు కూర్చుని ధ్యానం చేశాను అనుకుని లేచిపోతున్నారు. మీ మనసు గురించి తెలియగానే నిజానికి నేను ఏది పట్టుకుందాం అనుకున్నానో మనసుతో అది పట్టుకోలేకపోయాను, మనసు ఇంకో చోటుకి వెళ్ళిపోయిందని మీరు తెలుసుకున్నారు. అంటే మనసు కదలికని మీరు పట్టుకున్నారు, మీ బలహీనతని మీరు పట్టుకున్నారు. అది మీ మొదటి విజయం యథార్థానికి. కృష్ణుడితో మాట్లాడుతూ అర్జునుడు ఇప్పుడు అంటున్నాడు ఆ మాట, చించలం హిమన కృష్ణ. కృష్ణ, ఈ మనసుకి చాలా తీవ్రమైనటువంటి వేగం ఉంది. ఇది దీని మొదటి లక్షణం. 2, ఇది దృఢం. ఇది గెలవలేకపోవడానికి కారణం ఇది యాంత్రీకరణం చేస్తుంది. ఇంద్రియములను యాంత్రీకరణం చేసే లక్షణం దానికి ఉంది. అటువంటి వశీకరణ శక్తి ఉంది దానికి. మీకు బాగా అర్థం అయ్యేటట్టుగా చెప్పాలి అంటే నేను మాట చెప్తే మీకు అర్థమవుతుంది. నేను ఏదో శ్రీకృష్ణదేవరాయల వారి గురించి చదువుతున్నాను అనుకోండి. పైకి చదువుతూ శ్రీకృష్ణదేవరాయలు విజయనగరమును పాలించిన ప్రభువు, సాహితీ సమరాంగణ సార్వభౌముడు, లలిత కళాప్రియుడు, కవి పండిత పోషకుడు, విద్వత్ కవి, ఆముక్తమాల్యతను రచించెను, అష్టదిగ్గజములు ఆయన ఆస్థానమునందే ఉండెను, అందులో అలసాని పెద్దన్న మనుచరిత్ర అని ప్రబంధమును రచించెను అని చదువుతున్నాను. చదువుతుంటే ఎవరో లోపల నుంచి వచ్చి, ఏమిటి, ఏ ప్రబంధం రచించారు, ఎవరు అన్నాడు. మళ్ళీ చదువుతానుండి అన్నాడు. అంటే చదువుతున్నాడు, చదవడం కన్ను చూస్తోంది, నోరు అంటోంది, మనసు అక్కడ లేదు, యాంత్రీకరించింది. అది ఏం చేస్తుందంటే దానికి ఉన్న గొప్ప లక్షణం ఎక్కడుందంటే దానికి జ్ఞాపకము, మరుపు, ఈ 2 మనసుకున్న వరాలు శాపాలు కూడా. జ్ఞాపకము అది బుద్ధి ఎందో అంతర్భాగం కూడా. అది జ్ఞాపక శక్తి లేకుండా పోయిందనుకోండి ఎందుకు పనికిరాం. అలాగే జ్ఞాపకం ఉండిపోయిందనుకోండి ఎందుకు పనికిరాం. మా అమ్మగారు శరీరం విడిచిపెట్టేసిన రోజున నేను పొందిన దుఃఖం నాకు అలాగే జ్ఞాపకం ఉండిపోయిందనుకోండి నేనేమీ చేయలేను. అప్పుడు మరుపు వరం. నేను ఏం చదువుకున్నా మర్చిపోతాను అనుకోండి శాపం. అంటే దేని విషయంలో ఎంత మోతాదులో ఏది మరుపులో ఉండాలో ఏది జ్ఞాపకంలో ఉండాలో అలా అది పట్టుకుందనుకోండి అప్పుడు నేను అభ్యున్నతిని పొందుతాను. అదో పెద్ద విషయం. యాంత్రీకరణం పెద్ద దౌర్బల్యం. పూజ చేస్తున్నాను అనుకోండి, నేను ఆ చామంతి పూలు పట్టుకొని ఓం వాసుదేవాయ నమః, శ్రీకృష్ణాయ నమః, అనిరుద్ధాయ నమః, జగద్గురవే నమః అంటున్నాను అనుకోండి. నేను అలా అంటూ ఉండగా నాకు జగద్గురు ఎంత గొప్ప భగవద్గీత చెప్పాడు, ఇన్ని మౌలికమైన అంశాలని ప్రస్తావించాడు అని ఆయన చెప్పిన విషయాల మీదకి దృష్టి వెళ్ళిపోయి నేను పువ్వు వేయడం మర్చిపోయి నేను కృష్ణ పరమాత్మ యొక్క గొప్పతనాన్ని అలా మనసులో ఆలోచిస్తూ ఉండిపోయాను అనుకోండి, అప్పుడు ఆయన దాన్ని పూజగా స్వీకరిస్తాడు. నువ్వు పువ్వు వేయలేదు కదా అని ఆయన అనవు. ఇప్పుడు ఇవాళ నువ్వు పూజ చేసావంటాడు ఆయన. మీకు నేను యథార్థం చెప్పాలి అంటే మనసు నిలబడిపోయిన స్థితిలో తరువాతది జ్ఞాపకము రాదు. అది పరీక్ష. మీకు ఉదాహరణ చెప్పాలంటే లలితా సహస్రం చదువుకుంటున్నారు అనుకోండి, నేను తప్పడుతున్నానని మీరు అనుకోకండి, తప్పు పట్టడం నా ఉద్దేశ్యం కానీ కాదు. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత బుద్ధ్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ అని చదువుతున్నాను. మనోరూపేక్షుకోదండ దగ్గరికి వచ్చేటప్పటికీ ఇక్షుదండం పట్టుకుంది, చెరుకు విల్లు పట్టుకుంది. నిజానికి చెరుకు విల్లు చాలా బలహీనమైన ధనస్సు కదా, అది పట్టుకుని ఆవిడ యుద్ధం ఎలా చేస్తుంది, రాక్షసులతో ఎలా ధర్మ సంస్థాపన చేస్తుంది. ఆవిడే సామాన్యమైన వాళ్ళతో పోరాడదు కదా, మహిషాసురుడు, శుంభనిశుంభులు ఇలాంటి వాళ్ళతో యుద్ధం చేస్తుంది. అప్పుడు ఆవిడికి ఈ చెరుకు విల్లు ఎందుకు అవసరం? అయినా చెరుకు విల్లు ఎవరిది? మన్మధుడిది. మన్మధుడి చెరుకు విల్లు ఈవిడికి ఎందుకు కావలసి వచ్చింది? ఒకనాడు మన్మధుడు పరమశివుడి మీద బాణం వేస్తే కాలిపోయాడు. ఒరే, పరమశివుడి మీద బాణం వెయ్యగలిగిన శక్తి నీది కాదు, ఆయనని భర్తృస్థానంలో కూర్చోపెట్టాలంటే ఆ విల్లు నేను పట్టుకోవాలి, పట్టుకుని ఆయన్ని లోకానికి తండ్రిని చెయ్యాలి, నువ్వు చెయ్యలేవు ఆ పని అని ఆవిడ చెరుకు విల్లు పట్టుకుంది. మన్మధుడి చేతిలో చెరుకు విల్లుంటే తిప్పేస్తుంది మనని. మన్మధుడు అదే కదా ప్రమాధీ అంటున్నాడు అర్జునుడు.
అమ్మవారి చేతిలో ఉంటే మనసు నిలబడిపోతుంది. అమ్మా, నేను గెలవలేని మనస్సుని గెలిచేటట్టు శక్తినివ్వడానికి నువ్వు చెరుకు విల్లు పట్టుకుని నాకు కనపడుతున్నావా అని అదే ఆలోచిస్తున్నాడు. ఆలోచిస్తూ ఉండిపోవడంలో మనోరూపేక్షుకోదండ 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 అంటూ ఉండిపోయాడు. అటువైపుగా భార్య వచ్చి, ఏమిటి పాపం ఈయన ఇవాళ మనోరూపేక్షుకోదండ మనోరూపేక్షుకోదండ అంటాడు, పంచతన్మాత్ర సహాయక, గుర్తు రాలేదులా ఉందని పంచతన్మాత్ర సహాయక అంది. నిజానికి ఆయన వెనక్కి తిరిగి చూసి కళ్ళు విప్పినా పూజ పాడు చేసేసావే అంటాడు. ఎందుకని ధ్యానంలోకి వెళ్ళాడు, ఆయన మనసు నిలబడింది అక్కడ. అది ఈశ్వరుడి కావాలి. మీ మనసు నిలబడిందా ఎక్కడైనా? అలా నిలబడకుండా నేను పూజ చేస్తుంటే శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి దగ్గర, అయితే విశ్వం విష్ణుర్ వషట్కారో భూత భవ్య భవత్ప్రభు దగ్గర మొదలుపెట్టి మళ్ళీ వనమాలి గదీశాంగీ శంఖీ చక్రీ చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతో అన్న తర్వాత అప్పటి వరకు గడగడ 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 గడ చదవమంటుంది. నీకు వచ్చు కదా విష్ణు సహస్రం చదివే అంటుంది. నోటిని చేతిని అవన్నీ చామంతి పూలు ఉన్నాయి కదా వేసే ఒక్కొక్కటి అంటుంది. ఇది ఎక్కడికో పోతుంది. పోయి ఇక్కడ 3 రోజులు అయిపోయిన తర్వాత వెళ్ళిన తర్వాత నాకు ఉపన్యాసం మళ్ళీ ఎక్కడుంది, అక్కడ నేను ఏం మాట్లాడాలి, అక్కడ పోనీ అలాంటి మంచి విషయాలు ఆలోచిస్తే పర్వాలేదు. అప్పుడు ఏదో మా అబ్బాయి దగ్గరికి పోయి, మా అబ్బాయి ఆ మధ్యకాలంలో నాతో ఒక విషయాన్ని ప్రస్తావన చేశాడో అది పూర్తి చేశాడా చేయలేదా, వాడికి ఏమైనా డబ్బులు అవసరమా, నేనే అడిగితే బాగుంటుందా, ఏమి పాపం నాన్నగారు ఏమిటి పదవీ విరమణ చేసేసి నాకు ఆయన డబ్బు ఇవ్వడం ఏమిటి, నేను సంపాదించుకోవాలి కదా అనుకుంటాడా, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటుంది. వనమాలి గదీశాంగీ శంఖీ చక్రీ చనందకి అయిపోయింది. విశ్వం విష్ణుడు నుంచి వనమాలి గదీశాంగీ వరకు ఎక్కడుంది మనస్సు అసలు అక్కడ? ఈశ్వరుడు అంటాడు, నువ్వు చాలా బాగా నటించావు, పూజ చేశావని మిగిలిన వాళ్ళు అనుకుంటున్నారు. నేను అనను. నేను ఎప్పుడంటానంటే నీ మనసు ఉంటే అంటాను. ఎక్కడుంది నీ మనసు? ఏం చూసిందని నేను చెప్పను. ఏమైనా చూస్తే మనసుతో నువ్వు చూసావని అంటాను. నువ్వు మనసుతో చూసింది ఎక్కడుంది? నువ్వు పెట్టిన నైవేద్యానికి వెక్కిళ్ళు వస్తాయి. నేను కూడా నీకు అలా పెడితే ఓం ప్రాణాయ స్వాపనాశ మధ్య మధ్య పాని సమర్పయామస్తోక్షాన్ని నీకు అలా పెట్టేసి అన్నావు. గౌవ తినేసేయమని మధ్యలో నీళ్ళు తాగేసేయండి, అయిపోయింది, ఉత్తరావసరం పట్టేయండి, లేచిపోండి. నువ్వు తింటావా? ఈశ్వరుడైతే తేరగా దొరికాడా? ఏది ఎక్కడుంది మనస్సు? నీకు మనసు ఉండి నైవేద్యం పెడితే ఆయన అన్నాడు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. నువ్వు ఏమి ఇచ్చినా నేను ఇచ్చింది ఇస్తున్నావు. నువ్వు తెచ్చిన ముళ్ళేం లేదు. ఆ ఇచ్చింది భక్తితో పెట్టు. నేను తినాలని పెట్టు. అరటిపండు తొక్కతో పెడితే మీ ఆవిడ్ని అరటిపండు ఇవే తిని పడుకుంటానంటే అరటిపండు తొక్కతో ఉన్నది పట్టుకొస్తే అదేంటే అంటావు. విప్పి పళ్ళెంలో పెట్టి ఇస్తే తింటావు. ఈశ్వరుడికైతే నేను పూర్తి చేయడం ఎందుకు కాబట్టి కొబ్బరి చిప్ప కూడా పెట్టేయచ్చు, కోతిలా పీక్కు తినమని. నాకైతే కోరి బెల్లం జల్లి పెట్టాలి తినమని. మనసు ఉండడం అన్న మాటకు అర్థం ఏంటంటే ఆయన తినాలన్నది నీ భావన అయితే తినేటట్టుగా పెట్టడం. నిజంగా ఆయన తినాలని నువ్వు కోరుకుని పెట్టినదైతే మనస్సు అలా కోరుకుంటే నీ పూజ ఒకలా ఉంటుంది. నిజంగా నీ మనసు అలా లేకపోతే నీ పూజ ఒకలా ఉంటుంది. నువ్వు ఎలా చేస్తున్నావో పట్టుకోలేని వాడు మాత్రం ఆయన కాడు. ఆయన ఎందులోనైనా నీ మనసు పెట్టావా అదొక్కటే ఆయనకు కావాలి. దీనికి ఉన్న బలం ఏమిటి? చంచలత్వం. ఇలా ఉన్నట్టుంటుంది, వెళ్ళిపోతుంది ఎక్కడికో. యాంత్రీకరణ. చేతిని పువ్వు వేసేయమంటుంది, నోటిని నామాలు చెప్పేయమంటుంది, తను ఎక్కడికో తిరుగుతూ ఉంటుంది, మళ్ళీ ఎప్పుడో మళ్ళీ వస్తుంది. ఆ తర్వాత ఉపచారం ఏమిటి అంటుంది. పువ్వులు పూజ అయిపోయింది కదా, ధూపం అన్నారనుకోండి, వెలిగించగరత్తు. వెలిగించి ధూపం దేనికి ధూపం? ఆయన వాసన చూడడానికి. ధూపం అనేటటువంటిది చుట్టూ కాళ్ళ దగ్గర నుంచి తల వరకు ఎందుకు? 50 అగరత్తులు ఎందుకు? నువ్వు దూరంగా ఇలా కొంచెం దూరంలో చూపించి పెట్టేస్తే చాలు, సన్నగా సువాసన ఎడుతుంది, ఆయన పీల్చుకుంటారు. నీకు అలా వేస్తే ధూపం, నీకు అలా ముక్కు దగ్గర పెట్టి నీ కాళ్ళ దగ్గర నుంచి ఇలా తిప్పితే
ఆ నిరుసులన్నీ మీదడితే నీకు ఎలా ఉంటుంది? ఏమిటి మీద పడతాయి నిరుసులు, పంచి అంటుకుంటుంది కూడాను. ఇదే తిప్పడం ఏమిటి? ధూపం వేయాలంటే దూరంగా పెడితే రాదా పొగ? అదేం ధూపం వేయడం అని నువ్వైతే అడుగుతావు, ఆయనకైతే అక్కర్లేదు. మనం చేయొచ్చు అంటే నేను ఇది మిమ్మల్ని విమర్శించడానికి అంటలేదు సుమండి, మీరు అలా చేస్తారని నేను అంటలేదు. నేను అనేది మనసు నిలబడితే మారిపోతుంది, మీరు ఆలోచించండి అని చెప్పడానికి నేను ఉదాహరణ చెప్తున్నాను. నేను చేసే పూజ ఎలా ఉంటుందో నేను చెయ్యింది ఉదాహరణ ఎలా చెప్పగలనండి? నేను చేసేదైతేనే నాకు తెలుస్తుంది. నా పూజలన్నీ అలా ఉంటాయి కాబట్టి మీకు చెప్పగలిగాను. నా పూజ ఇంకోలా ఉందనుకోండి, మనసు పెట్టి నేను ఎలా చెప్తాను ఈ ఉదాహరణ? కాబట్టి అది నేను చేసే పూజ, మీరు చేసే పూజ కాదు. కాబట్టి మనసు పెట్టినది ఒకలా ఉంటుంది, మనసు పెట్టనిది ఒకలా ఉంటుంది. ఈశ్వరుడు అంటాడు మనసు పెట్టడానికి అది సాధనం. ధూపం వేయడం అన్నది మనసు పెట్టడానికి సాధనం కావాలంటాడు. వెనకటికి ఎవరో ఒక కథ చెప్తుండేవారు. భగవద్గీత లాంటివి చెప్పినప్పుడు ఇటువంటి ఆధారాలు తీసుకోక తప్పదు. రే ఒక్క మార్కు రావట్లేదని తండ్రి నిందిస్తుంటే ఎవరో పిల్లాడు ఎవరినో వెళ్ళి అడిగాడు, ఏమన్నా నాకు బాగా మార్కులు రావాలంటే ఏం చేయను అన్నాడు. పార్వతీ పరమేశ్వరులకి రోజు కాస్త ధూపం వేయరా అన్నాడు. ఏదో ఆయన ఓ అగరత్తు వెలిగించి పాపం ధూపం వేసాడు, ఏమీ రాలా, పూర్ణత్వం 0. అబ్బాయి పార్వతీ పరమేశ్వరులు ఏం సహాయపడలేదండి, ఎవరికి చేయమంటారంటే కృష్ణుడికి చేయమన్నారు. ఆయన వెంటనే పార్వతీ పరమేశ్వరుల మూర్తులు ఒక్క మార్క్ వేయించలేదని తీసి పక్కనెట్టేసి కృష్ణుడిని పెట్టి అగరత్తు వెలిగించాడు. మళ్ళీ నెల అయింది, మళ్ళీ 0. అబ్బాయి కృష్ణుడు కూడా ఏం సహాయపడలేదండి అన్నారు. వినాయకుడికి చెయ్యి అన్నారు. కృష్ణుడిని తీసి అక్కడ ఎట్టేశాడు. వినాయకుడికి అగరత్తు తిప్పుతున్నాడు, పొగ అక్కడ ఉంటుందా? అది అలా పోయింది. పోతే అక్కడ పార్వతీ పరమేశ్వరులు కృష్ణుడు ఉన్నాడు. చూశాడు, ఒక మార్కు వేయించలేదు కానీ పొగ పీల్చేస్తున్నారా, మీకు వేసిందా పొగ అని చెప్పి ఓ 3 గుడ్డలట్టుకొచ్చి వాళ్ళ ముక్కులకు కట్టేశాడు. వాళ్ళ ముగ్గురు ప్రత్యక్షం అయ్యారు. అదేంటి, నేను అగరత్తులు నెల్లాళ్ళు వెలిగిస్తే ప్రత్యక్షం లేదు, ముక్కు గుడ్డ కడితే ప్రత్యక్షం అయ్యారన్నాడు. నువ్వు నిజంగా అగరత్తు వెలిగించిన రోజున మేము ఉన్నామని వెలిగించలేదురా, ఇవాళ మాత్రం మేము ఉన్నామని ముక్కు గుడ్డ కట్టావు, అందుకని ఉన్నామనే ప్రత్యక్షం అయ్యామన్నారు. వాళ్ళు ఉన్నారన్నది నీ భావన అయితే, నీ మనసు అయితే వాళ్ళు నీకు అలాగే ప్రతిస్పందిస్తారు. ఏదైనా అంతే. మనసు పెట్టినటువంటిది ఒకలా ఉంటుంది, మనసు పెట్టనది ఒకలా ఉంటుంది. ముందు తెలియవలసింది నీ మనసు గురించి నీకు తెలియాలి. భగవద్గీతలో మీరు ఏ అధ్యాయం జోలికి వెళ్ళండి, ప్రాథమికము మౌలికము అయిన విషయంగా కృష్ణ పరమాత్మ ఏం చెప్తూ ఉంటాడంటే, నీ మనసు గురించి నువ్వు ముందు బాగా తెలుసుకో. కాబట్టి ప్రమాధి బలవదృఢం, కృష్ణ నేను ఏమీ చెయ్యలేను, దీన్ని నియమించడం, దీన్ని వశం చేసుకోవడం నా వల్ల అయ్యేటటువంటి పనిగా నాకు కనపట్టలేదు. తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. ఆ కారణం చేత మనస్సుని గెలిచి మనసక్కడ ఉండేటట్టుగా చెయ్యడం, గాలిని పట్టుకోమని చెప్తే ఎంత కష్టమో ఎంత దుస్సాధ్యమో, జరగని పనో, మనసుని నిలబెట్టడం కూడా అంత జరగని పని కృష్ణ. నేను నిలబెట్టడం సాధ్యం కాదు, అది అలాగే తిరుగుతుంది అన్నాడు. అంటే కృష్ణుడు నవ్వి, కాదు, మనసుని నీ అధీనంలోకి తెచ్చుకోవడానికి మార్గాలు ఉన్నాయి, నువ్వు ఆ మార్గముల ద్వారా తప్పకుండా విజయాన్ని సాధించగలవు. కాబట్టి నువ్వు అట్లా ప్రయత్నం చెయ్యి, ఎందుకు సాధ్యం కాదో నాకు చెప్పు అన్నాడు. ఏం చేయమంటావు అంటే ఆయన అన్నాడు, ఒకవేళ నీకున్నటువంటి పెద్ద అభ్యంతరం, నీకున్న కష్టం ఏమిటి, మనసు చెప్పినట్టు నువ్వు పరిగెత్తాలి తప్ప నువ్వు చెప్పినట్టు మనసు నీ మాట వినదు అని నువ్వు అనుకుంటున్నావు. అప్పుడు మళ్ళీ భక్తి యోగంలో చెప్పాడంటే, నేను ఒక అధ్యాయంలోంచి కాకుండా ఒక అంశం మీద అనేక అధ్యాయాల్లో ఉన్న శ్లోకాలని గుదిగుచ్చి దండగా చేస్తున్నాను. అందుకని మళ్ళీ భక్తి యోగంలో ఈ మనసుని ఎలా గెలవాలి అన్న దాని గురించి చెప్తూ ఒక మాట అన్నాడు. ఒకవేళ నీకు అది కష్టమో అనిపిస్తే అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ అన్నాడు. నువ్వు అభ్యాసయోగం చెయ్యి, నీకు మనసు వశమవుతుంది. 2, ఇంకొక విషయం ఏంటంటే, నువ్వు చెప్పావే మనసు కదిలిపోతుంది, యాంత్రీకరిస్తుంది అని, అది నిజమే, నేను కూడా అంగీకరిస్తాను.
అచంచలం మహాబాహో, చాలా చంచలంగా ఉంటుంది మనస్సు. దాన్ని నిలబెట్టడం, దాన్ని స్థిరంగా ఉంచడం ఎవరికీ సాధ్యం కాదు. కానీ నువ్వు దాన్ని వశం చేసుకోవడానికి మాత్రం 2 మార్గాలు లోకంలో ఉన్నాయి. అవి లేవని నువ్వు అనుకోవడానికి ఆధారం లేదు. అమనస్క యోగంలో అర్జునుడు ప్రతిపాదించగానే కృష్ణుడు చెప్పినటువంటి 2 మాటలే భక్తి యోగంలో తర్వాత బాగా దృఢతరం చేసి మాట్లాడుతూ అంటాడు, అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. ఈ 2 మార్గాలు మనసుని వశం చేసుకోవడానికి. అభ్యాసేనతు కౌంతేయ, అభ్యాసము చేత మనసు వశపడుతుంది. వైరాగ్యేణ చ గృహ్యతే, వైరాగ్యము చేత వశపడుతుంది. ఇందులో విచిత్రం ఏమిటంటే నువ్వు రెండింటిలో ఏది పట్టుకున్నా రెండోది కూడా తనంత తానుగా నీకు వచ్చేస్తుంది. నువ్వు వైరాగ్యం పట్టుకుంటే అభ్యాసం వస్తుంది, అభ్యాసం పట్టుకుంటే వైరాగ్యం వస్తుంది. మనసుని స్వాధీనం చేసుకోవాలి అంటే అభ్యాసయోగేన, అభ్యాసయోగము, అభ్యాసము చేయుట అన్న మాటకు అర్థం ఏమిటంటే చేసిన పని మళ్ళీ 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 చేయుట. మనసుకున్న గొప్పతనం ఏమిటంటే అక్కడే మిమ్మల్ని నిరుత్సాహపరుస్తుంది. నేను ఏదైనా చదివి, నేను ఈ పేజీ అంతా చదివితే నాకు గట్టిగా 5 వాక్యాలు జ్ఞాపకం లేవా అంటే నాకు ఈ చదివిందంతా వృధా, నేనేం గుర్తుపెట్టుకోలేకపోయాను అంటే నా మనసు ఎటో పోతోంది అనగానే మీకు నిరుత్సాహం బయలుదేరుతుంది. నేను జ్ఞాపకం పెట్టుకోలేకపోతున్నాను, నేను చదివిన దాంట్లో నాకు కొద్దిగానే గుర్తుంటోంది అని మీలో ఒక నిరుత్సాహం బయలుదేరుతుంది. కృష్ణుడు అంటున్నాడు, నువ్వు అక్కడే నిరుత్సాహం పొందకూడదు. ఎందుకో తెలుసా? నిజానికి నువ్వు ఉత్సాహపడాలి. నువ్వు ఒక విజయాన్ని సాధించావు. నీ మనసు ఒక కాగితం చదివినప్పుడు ఆ కాగితంలో ఉన్న అన్ని విషయాల్ని కూడా పట్టుకోలేకపోయిందని నీకు తెలిసింది. ఇప్పుడు నువ్వు నిరుత్సాహపడి వదిలేయకు. ఇది నాకు ఎక్కట్లేదు కాబట్టి ఇది నేను వదిలేస్తాను, ఇంకొకటి పట్టుకుంటానంటే నువ్వు విజయం జీవితంలో సాధించవు. నువ్వు ఇదే పట్టుకోవాలి. పట్టుకుని ఏం చేయాలంటే మళ్ళీ చదువు, మళ్ళీ చదివి మళ్ళీ గుర్తు తెచ్చుకో. ఇప్పుడు ఎన్ని గుర్తున్నాయి నీకని అడుగు. నువ్వు మనసుతో మాట్లాడుకోవడం అలవాటు చేసుకో. అది అభ్యాసేనత కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. నువ్వు గొప్పవాడివి కావడం నువ్వు నీ మనసుతో మాట్లాడడం మీద ఆధారపడి ఉంది. నువ్వు విసిగిపోకూడదు. దాంతో శత్రుత్వం పెట్టుకుని నువ్వేం చేయలేవు. దాంతో మిత్రత్వం చేసి నువ్వు చేసింది మంచిదే అన్నా నువ్వు గెలవలేవు. నువ్వు చాలా జాగ్రత్తగా పసిపిల్లాన్ని పట్టుకున్నట్టుగా పట్టుకుని దాని మీద ఆధిపత్యం సంపాదించాలి. నువ్వు 2వ మాట చదువు, ఇప్పుడు నీకు ఒకటి అర్థం అవుతుంది, ఇంకొంత జ్ఞాపకం వచ్చి ఇంకొంత పట్టుకున్నానని. మళ్ళీ 3వ మాట చదువు, విసిగెత్తకు, ఇంకా బాగా గుర్తుందని తెలుస్తుంది. 10 మాటలు చదువు, ఇప్పుడు నీకు ఇంచుమించు 90% చదివిందంతా గుర్తుందని అర్థమవుతుంది. 11వ మాట చదువు, గుర్తొచ్చిందని తెలుస్తుంది. మీకు ఇది యథార్థము అనడానికి నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. ఇది నేను చెప్పడం అంటే నేను చెప్తున్నది కాదు. భగవద్గీత గురించి సాధన చేసి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినవి పరమ సత్యములని దృఢీకరించినటువంటి విషయాలు చెప్తాను. ఒక విషయం, పద్యం అని ఒకటి ఉంటుంది. పద్యము ఛందస్సుతో ఉంటుంది. అది ధారణ చేయడానికి యోగ్యం. ఎప్పుడైనా ఛందస్సు ఉంది అంటే మీకు నోటికి వచ్చేస్తుంది అని గుర్తు. ఛందస్సులో పద్యంగా లేకుండా వా అంటే వచనము అన్నారనుకోండి, అది మీరు గుర్తు పెట్టుకోక్కర్లేదు. గుర్తు పెట్టుకోవడం అంత తేలిక కూడా కాదు. వర్ణనలు అయితే వచనం రాస్తారు, గుర్తు పెట్టుకునేవి అయితే పద్యాల కింద రాస్తారు. మీరు ఒక పద్యం చదివితే మీకు రాలేదనుకోండి, ఉపకారికి నుపకారము విపరీతము కాదు చేయ విపరింపంగా అపకారికి నుపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరిసుమతి అన్నాను అనుకోండి, వెంటనే రాదు. కానీ మీరు 10 మాటలు అనుకుని మీరు ఏదో 1 గంట సంతోషంగా గడిపేసి, ఏది ఇందాక 11 గంటలకు ఒక పద్యం చదివావు కదా, అది ఎంత ఉందో నాకు చెప్పోసారి అన్నారనుకోండి, అది ఏముంటుందో తెలుసా మనసు? ఇప్పుడు ఆ గొడవ ఎందుకు, అయిపోయింది కదా, రేపు పొద్దున కదా మళ్ళీ చదివేటప్పుడు అడుగు. అప్పుడు ఒకవేళ నేను చెప్పలేకపోయాను అనుకో, అప్పుడు మళ్ళీ పుస్తకం చూద్దాం. అంతేగాని ఇప్పుడు ఏదో ఇంకా ఇతర పని ఏముండదు ఏంటి, ఇంక 24 గంటలు ఉపకారికి ఉపకారమే అంటుంది. అలా కాదులే, అసలు నీకు నువ్వు ఎంత జ్ఞాపకం పెట్టుకుంటున్నావో చూడ్డానికి ఏది చెప్పు అన్నారనుకోండి, అది ఉపకారికి ఉపకారము అనబోయే అపకారికి ఉపకారము అనేదో అంటుంది.
ఎక్కడో తేడా వచ్చింది, సరిగ్గా నువ్వు గుర్తుపెట్టుకోలేదు. ఏం పర్వాలేదు, దాని గురించి నీకు నాకు పేచీ ఏం లేదు. ఒకసారి పుస్తకం చూద్దాం ఎక్కడ తేడా వచ్చిందో అని మళ్ళీ మీరు ముందు ఒప్పుకోదండో ప్రతిఘటిస్తుంది. ఇంక 24 గంటలు ఇదే పని అంటుంది. మీరు దాన్ని సముదాయించి బుజ్జగించి పిల్లాన్ని చదివించినట్టుగా మీరు మళ్ళీ వెళ్ళి తీసి ఇదిగో చూసావా ఇక్కడ వదిలేసావు, ఉపకారికి ఉపకారము విపరీతం అన్న మాట నీకు జ్ఞాపకం లేదు. విపరీతము కాదు చేయ వివరింపంగా. ఎంత బాగా రాశాడు బద్దెన గారు. నీకు వస్తోంది సుమా, కొంతవరకు పట్టుకున్నావు, ఇంకా కొద్దిగా పట్టుకుంటే చాలు పద్యం వచ్చేస్తుంది. రేపు పొద్దున్న ఈ పద్యం మనం కూర్చుని నిన్నొక పద్యం నేర్చుకున్నాను చూడు అని నా భార్యకి చెప్తాను. అప్పుడు బాగుందండో బాగా నేర్చుకున్నారంటుంది. అప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందని దానికి తాయిలం పెట్టాలి. పిల్లల్ని చూడండి తాయిలం పెడతారు, అలా పెట్టాలి. అర్జున అభ్యాసయోగేన తతో, అభ్యాసం చెయ్యాలి తప్పదు మనసుతోటి. దానికి ఉన్న లక్షణం ఏమిటో తెలుసా? ఏది నువ్వు దానితో అభ్యాసం చేయించావో అది నువ్వు వదిలిపెట్టినా అది వదిలిపెట్టదు. అది ఏం చేస్తుందంటే మళ్ళీ ఇంకో గంట పోయాక ఆ పద్యం గుర్తుందా అని గుర్తు చేసేది ఎవరు? అదే. ఏది చెప్పన్నప్పుడు మాత్రమే చెప్పనంటుంది. అలా కాదులే, దానికి ఏముంది, రేపు పొద్దున్న పెద్ద పొగొడుతుంది, నీకు చాలా సంతోషం ఉంది, నీకు జీవితంలో పద్యం వచ్చన్న గొప్పతనం ఉంది, ఏది చదువు అంటే సాయంకాలం రాత్రి పడుకోబోయేటప్పుడు కూడా మీరు దాన్ని ఒకసారి చూసుకుని చదువుకుని పడుకుంటే రాత్రి నిద్దట్లో కూడా మీకు తెలియకుండా చదువుతుంది ఒకసారి ఆ పద్యం. పొద్దున్న లేవగానే మీకు ధారణలోకి వచ్చేస్తుంది. కానీ మీరు 2 రోజులు వదిలేశారనుకోండి, 3వ రోజు ఆవిరైపోతుంది. మీరు దాన్ని ఆమ్నాయం చేస్తూ ఉండాలి. అందుకే ఆమ్నాయనామో యోగేన విద్యాం ప్రసిధిలామివ అంటారు సుందరకాండలో. ఆమ్నాయం చేస్తూ ఉండాలి విద్యకి ఎప్పుడు కూడా. అది మీకు ఉత్సాహమైందనుకోండి, అది సంతోషంగా మారిందనుకోండి, మనసుకున్న గొప్పతనం ఏమిటో తెలుసా? ఏది ముందు బరువు అంటుందో దాన్ని అది ఒప్పుకుంటుంది చేయడానికి. అభ్యాసము చేత ఏం చేస్తుందంటే మీరు మెల్లగా సమయాన్ని దాని మీద వెచ్చించి చెప్పు 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 అని 2వ రోజున చూసావా నీకు పద్యం వచ్చింది. నీకు ఒక్క పద్యం రాదనుకునేవారు, ఇప్పుడు ఈ పద్యం చెప్పు, ఇప్పుడు ఈ పద్యానికి అర్థం చెప్పు, ఇందులోకి ఏమొస్తాయి చెప్పు అని మీరు ఆలోచింపచేస్తున్నారనుకోండి, అదేగా ఆలోచించేది. దానికి మీరు మేత పెడుతున్నారనుకోండి, అది ఆ మార్గంలోనే పట్టుకోవడం అలవాటు చేసుకుని ఇంకోటి కూడా నేర్చుకుందాం ఏంటి. కానీ మరీ బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్ధన ఇలాంటివి మొదలెట్టుకో, కొంచెం తేలిగ్గా ఉన్నవి ఏమైనా మొదలుపెట్టట్టు. అలాగే మొదలెడతాను. దానికి ఏది విష్ణు సహస్రం కాదు, నీకు తేలిగ్గా ఉన్నవే మొదలెడతాను అని మొదలెట్టారనుకోండి, అంతా వచ్చింది. కానీ ఇదే కొంచెం కొరుకుడు పట్టలేదు. ఎందుకు కొరుకుడు పడదు విడదీసి చెప్తాను చూడు అని మీరు దాన్ని చిన్నపిల్లని బుజ్జగించినట్టుగా అనునయించడం మొదలుపెట్టారనుకోండి, అది క్రమంగా బండపిల్లాడు మాట విని మార్గంలోకి వచ్చినట్టు మార్గంలోకి వస్తుంది. అది విచిత్రమైన విషయం ఏంటంటే క్రమంగా అలవాటు పడుతుంది. పిల్లలు ఎలా మంచి వైపుకి అలవాటు పడిపోతారో అట్లా మారే లక్షణం దానికి ఉంది. అది లేదు. నేను దృష్టి కేంద్రీకరించి ఎందుకు చదవలేను అని 10 మాటలు చదివితే వచ్చింది 2 మాటలు చదివితే పట్టేసుకుంటుంది. అంటే చూడండి, రాటు తీరిపోయిన దాన్ని బండరాతి మీదకి తీసుకెళ్ళి రుద్దారు అనుకోండి, అది పదునెక్కినట్టు బుద్ధి ఏమవుతుందంటే మీరు దాన్ని అభ్యాసం చేయగా 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 అది బాగా పట్టుకోవడం అలవాటు చేసుకుంటుంది. అందుకని మమ చిత్తం సమాధాతుం న శక్నోసి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. నా యందు నీ మనసు అస్సలు నిలబెట్టలేకపోతున్నానని నువ్వు బెంగ పెట్టుకుంటే ఒక పని చెయ్యి, అభ్యాసయోగం చెయ్యి. అభ్యాసయోగం అన్న మాటకి భగవద్ విషయంగా అనుకోండి. నేను ఇప్పుడు అది నిత్య జీవితమునందు భగవద్గీత కాబట్టి ఒక విద్యార్థికి అని అన్వయమయ్యేటట్టు చెప్పాను. అదే భగవద్గీత ఆధ్యాత్మిక సాధన యందు అనుకోండి, మీరు భగవంతుణ్ణి పట్టుకోవాలి అని అనుకున్నారనుకోండి, మీకు తేలిక మార్గం ఏమిటంటే, అభ్యాసము చేయడానికి తేలిక ఏమిటంటే భగవంతుని యొక్క నామం. మీరు భగవంతుని యొక్క నామమును పట్టుకుంటే నామి అప్రయత్నంగా మీ దగ్గరికి వస్తాడు.
ఎందుకనంటే ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతుండగా ఎవరో ఆ పక్కకు వచ్చి కోటేశ్వరారు అన్నారనుకోండి, నేను చటుక్కుని తిరిగి చూస్తాను. ఎందుకంటే అది నా పేరు కాబట్టి. భగవంతుడి పేర్లు భగవంతుడికి బాలసారి చేసి పెట్టినవి అయితే 1000 నామాలు ఉండవు, అవి గౌణములు. మీరు భగవన్నామము పలికితే నామి మీ వైపుకి తిరుగుతాడు. మీరు నామం చెప్పడం అలవాటైపోయింది అనుకోండి, మీరు రోజు అలా నామం చెప్తూ వెళ్తున్నారనుకోండి, మీకు తెలియకుండా మీ మనసు ప్రసన్నమైపోతుంది. మీ మనసు మెత్తతనాన్ని పొందుతుంది. మెత్తతనాన్ని పొంది దాని యందు అనురక్తి పొందుతుంది. అది బాగా జ్ఞాపకం ఉండేటట్టు మీరు అది చదువుకునేటప్పుడు ఒక సంతోషం పొందాలని మీరు అనుకున్నారనుకోండి, అనుకుంటే అభ్యాసము, విచారణ, మనం చేస్తున్న మంచి ఏమీ లేదు. 84 లక్షల జీవరాశుల్లో మనిషికే భగవంతుడు నోరిచ్చాడు. ఆ నోటితో భగవన్నామం చెప్పమన్నాడు, మంచి మాట చెప్పమన్నాడు. నిన్నని 24 గంటల్లో నేను పనికొచ్చే మాటలు ఎన్ని మాట్లాడాను, ఎన్ని భగవన్నామాలు మాట్లాడాను. ఎవరిని చిన్నబుచ్చకుండా, ఎవరిని తక్కువ చేయకుండా సత్యమే మాట్లాడుతూ నేను ఎట్లా మాట్లాడాను? నేను ఏమైనా తప్పు చేశానా? ఆ దోషం పోగొట్టుకోవాలి కదా. ఇంట్లో దుమ్ము వచ్చి పడింది, పొద్దున్న సాయంకాలం తుడుచుకుంటున్నావు కదా, దుమ్ము ఉందా లేదా అని చూసి తుడుస్తున్నావా? దుమ్ము ఉన్నా లేకపోయినా ఇల్లు తుడుచుకుంటున్నావు. కాబట్టి నేను కూడా భగవంతుడిచ్చిన ఈ జన్మ పాడైపోకుండా ఉండడానికి తప్పకుండా పొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం ఒక 10 నిమిషాలు భగవన్నామ స్మరణ చేస్తాను. ఎవ్వరూ నా దగ్గర ఉండక్కర్లేదు, దానికి ఎవ్వరూ సాక్ష్యం అక్కర్లేదు. కేవలం 10 నిమిషాలు. అది ఎవరి కోసం? నా కోసం, అంతే. నరసింహ శతకకర్త బద్దెనగా మహానుభావుడు నరసింహ శతకకర్త అంటారు శేషప్ప కవి. అట్లా అంత్యకాలమునందు ఆయాసమున నిన్ను తలతునో తలపనో తలతునిపుడే నరసింహ 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 లక్ష్మీశ ధనవంతక కోటి భానుతేజ గోవింద 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 సర్వేశ పన్నగాధిపశాయి పద్మనాభ మధువైరి 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 లోకేశ నీలమేఘ శరీర నిగమ వినుత ఈ విధంబుగ నీ నామమిష్టముగను భజన చేయుచునుదునా భావమందు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటాడు. నువ్వు అలా ఒక పద్యాన్ని నేర్చుకుని ఆ పద్యంలో చదవడం మొదలుపెట్టారనుకోండి, భగవన్ నామం ఏమవుతుందంటే యాంత్రీకరణము ద్వారా నోటికి వస్తుంది. వచ్చి ఆ నామం పలుకుతూ వెడుతుంటే క్రమక్రమంగా ఏమవుతుందంటే ఒక విచారణ బయలుదేరుతుంది. ఏమిటి ఈ లోకానికి చేసిన ఉపకారం ఈ భగవంతుడు అన్నవాడు, ఎందుకు అసలు ఈయన నామం చెప్పాలి అని మీకు ఒక అనుమానం వచ్చిందనుకోండి, అక్కడ మీరు భగవత్ తత్వాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తారు. అప్పుడు మీకే ఒక అనుమానం వస్తుంది, ఇన్ని కోటాను కోట్ల ప్రాణులు ఉన్నాయి, వీటన్నిటికీ అన్నం పెట్టేవాడు ఎవరు? ఇవి పుట్టినప్పుడు తల్లి యందు పాలు ఊరేటట్టు చేస్తున్నవాడెవరు? ఇన్ని ప్రాణులు తిన్న అన్నాన్ని జీర్ణం చేస్తున్నవాడెవరు? ఇవన్నీ చేస్తున్నవాడు ఎవరో ఉన్నాడు. నృసింహ శతకకర్తే ఒక చోట అంటాడు, ఇలాంటి ప్రశ్న మనసులో వచ్చినప్పుడు జవాబు చెప్పాడు ఆయన అన్నాడు, అడవి పక్షులకెవ్వడాహారమిచ్చను మృగ సంఘములకెవడు మేత పెట్టి జలచరాదులకు భోజనం వెవ్వడిప్పించే చెట్లకెవ్వడు నీరు చిదిపోసే స్త్రీల గర్భంబులో శిశులనెవ్వడు పెంచే పణులకెవ్వడు పోస బరగ విషము మధుపాళికెవ్వడు మకరందమరరించే పశులకెవ్వడు పెట్టి పచ్చిపూరి జీవకోట్లను పోషింప నీవే కాని వేరొక దాత లేడయ్య వెదకి చూడ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటాడు. అక్కడ భగవన్నామం ఏం చేస్తుందంటే శిలని చెక్కినప్పుడు అక్కర్లేని పెచ్చులు తీసేసి విగ్రహాన్ని తయారు చేసినట్టుగా భగవన్నామం అని మీరు మనసుకి అందించినటువంటిది క్రమంగా మీకున్నటువంటి అతిశయాన్ని తీసేస్తుంది, అహంకారాన్ని తీసేస్తుంది. నేను అది చేశాను, నేను ఇది చేశాను అని అనుకుంటాం. చిట్ట చివరికి ఏమనిపిస్తుందంటే అడవి పక్షులకు ఎవ్వడు ఆహారం ఇచ్చాను. అరణ్యంలో అన్ని పక్షులు ఎగురుతుంటాయి, వాటికి ఆహారం ఎవరు పెట్టారు?
మృగసంఘములకెవడు మేత పెట్టే. తిరుగుతున్న ఇన్ని మృగాలకి పులులు, సింహాలు, వీటన్నింటికీ మేత ఎవరు పెట్టారు? జలచరాదులకు భోజనం వెవ్వడిప్పించే. నీళ్లలో ఉన్న కోటాను కోట్ల ప్రాణులు, వాటికి ఎవడు భోజనం పెడుతున్నాడు? చెట్లకెవ్వడు నీరు చెదిపోసే. మా ఇంట్లో ఉన్న తోటలో మొక్కలకి నేను పోస్తాను. లోకంలో ఉన్న చెట్లన్నింటికి నీళ్లు పోస్తున్నవాడు ఎవరు? వర్షం రూపంలో. చెట్లకెవ్వడు నీరు చెదిపోసే. స్త్రీల గర్భంబులో శిశులనెవ్వడు పెంచే. బుడగల ప్రారంభమై ఒక పిండం ఏర్పడుతోందంటే దాన్ని చెక్కుతున్నవాడెవరు లోపల? ఏ శిల్పి చెక్కుతున్నాడు అంత ఇరుకైన చోట కూర్చొని? ఏ శిల్పి అంత మృదువైన కళ్ళు పెట్టాడు? ఏ శిల్పి గుండె పెట్టాడు? ఏ శిల్పి మూత్రపిండాలు పెట్టాడు? ఏ శిల్పి సప్త ధాతువులు, చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అన్న అంత మృదువైన బొమ్మ చెక్కాడు? చెక్కి ఏ శిల్పి బయటికి పంపిస్తున్నాడు? తల్లి గర్భంబులో శిశులనెవ్వడు పెంచే. పనులకెవ్వడు పోస పరగ విషము. అన్నం పెట్టడం ఒక ఎత్తు, పాముల్లో విషం పోస్తున్నవాడెవరు? విషం ఉంటే తప్ప పాము కాదు. విషం పోస్తున్నవాడెవరు? మధుపాళికెవ్వడు మకరందమునరించే. తేనె తప్ప ఇంకోటి తాగదు తుమ్మెద. అటువంటి తుమ్మెదల కోసం ఇన్ని పువ్వుల్లో తెల్లవారేటప్పటికి చుక్క 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 మకరందం పోసుకుంటూ వెళ్ళినవాడెవరు? మధుపాళికెవ్వడు మకరందమునరించే. పశులకెవ్వడు పెట్టే పచ్చిపూరి. ఆవులకి, గేదెలకి, గొర్రెలకి, మేకలకి అంత పచ్చిగడ్డి ఆకులు దొరికేట్టు చేస్తున్నవాడెవరు? ఓ నలుగురికి భోజనం పెడితే, నలుగురికి భోజనం పెట్టానండి, 100 మందికి భోజనం పెట్టానండి అని నేను 10 ఏళ్ళు చెప్తాను. జీవకోట్లను పోషింపనివే కాని వేరొక దాతలేడయ్య వెదకి చూడ. ఈశ్వర, మీరు ఇవన్నీ చేస్తున్నది, దీనికి నాకెందుకు అతిశయం? మీరు తప్ప నిజానికి లోకంలో వేరొకరు ఎవరున్నారు పట్టుకోవలసిన వారు? పట్టుకోవలసిందంటూ ఎవరైనా ఉంటే మిమ్మల్ని. అటువంటి మిమ్మల్ని వదిలేసి నా మనసు ఏం చేస్తోంది? చంచలంగా అక్కర్లేనివన్నీ పట్టుకొని తిరుగుతోంది. కాబట్టి ప్రీతి ఏర్పడుతుంది. నామమునుకున్న లక్షణం ఏమిటంటే మీకు భగవంతుని యందు ప్రేమ ఏర్పడేటట్టు చేస్తుంది. మనసుకున్న బలము అదే, మనసుకున్న బలహీనత అదే. మనసు చించలము, కదిలిపోతుంది. కదిలిపోయినప్పుడు అది 2 కారణాలకే చేరుతుంది ఎక్కడికైనా. ఒకటి, దానికి ప్రేమ ఎక్కడుంటే అక్కడికి చేరుతుంది. అది మనసుకున్న లక్షణం. నాకు నా కొడుకంటే చాలా ప్రేమ అనుకోండి, నా మనవడంటే చాలా ప్రేమ అనుకోండి, గంటకోసారి గుర్తొచ్చి ఏదో కారణానికి వాళ్ళ దగ్గరికి పోతుంది ఆ మనసు. నాకు చాలా వైరం ఉందనుకోండి, ప్రేమకి వ్యతిరేకం, చాలా వైరం ఉందనుకోండి ఎవరి మీదైనా, భగవంతుడి దేవుళ్ళ ఎన్ని కోట్ల జన్మలకి అటువంటి లక్షణం ఉండకుండుగాక ఉందనుకోండి, అప్పుడు కూడా వాళ్ళ దగ్గరికి పోతుంది. వాడు బాగున్నాడు, వాడు సంతోషంగా ఉన్నాడు, వాడు నాశనం అయిపోవాలి, వాడు అలా ఉన్నాడు ఏమిటని అక్కడికి పోతుంది. అందుకే రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల అమ్మవారు పట్టుకుంటుంది. కారణం అదే. రాగద్వేషములు మనసుకున్న లక్షణం, అక్కడికే వెళ్ళి నిలబడుతుంది అది. నేను ఒకసారి ఆశ్చర్యపోయాను. నేను ఒక ఉత్సవానికి వెళ్ళాను. ఆ ఉత్సవంలో ఊంజల్ సేవ జరుగుతుంది. ఓ ఊంజల్ సేవ దగ్గర కూర్చుని ఒక యజమాని ఊగిపోతున్నాడు. ఎందుకు అంటే వాళ్ళ ఆవిడ పొరపాటున ఈయనకు అస్సలు ఇష్టమే లేని వ్యక్తి ప్రస్తావన తీసుకొచ్చి, ఆయన కూడా ఈ మధ్య వచ్చారట, భార్య గారితో కలిసి ఇక్కడ చేసి వెళ్ళారట, చాలా బాగా జరిగింది అంటే అంతే, ఊంజల్ సేవ పోయింది. ఇంకా ఆయన గురించి అలాంటి వాడు ఇలాంటి వాడు వాడే గుర్తొచ్చాడా నీకు అని చెప్పి కర్కశమైనటువంటి మాటలతో ఊగిపోతున్నాడు. అంటే ఎదురుగుండా భగవానుడి ఊంజల్ సేవ మర్చిపోయాడు ఆయన. మనసు ఆయన మీదకి పోయింది, ద్వేషం చేత పట్టుకుంది. అందుకు లలితా సహస్రంలో ధన్య అన్న నామానికి వ్యాఖ్యానం చేస్తూ, ప్రేమ చేత ద్వేషం చేత ఎవరిని పట్టుకుంటుందో మనసు చిట్ట చివర వాళ్ళనే పట్టుకుని పునర్జన్మ కారణం అవుతుంది. అది పెద్ద ప్రమాదం మనసుతో. అందుకు మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో అనడానికి దానికి ఉన్న పెద్ద ప్రమాదం అది. అది ఇవ్వలేదనుకోండి మీరు సరి అయిన వస్తువుని, అది ఏం చేస్తుందంటే దానికి ముద్ర మీద ముద్ర వేసుకోవడం అలవాటు. అంటే మీరు పట్టుకున్నారో లేదో నేను అన్నమాట. సూపర్ ఇంపోజిషన్ అంటారు ఇంగ్లీష్లో. పూర్వం టేప్ రికార్డర్లు ఉండేవి, మీలో కొంతమందికి తెలిసి ఉంటుంది. క్యాసెట్స్ అని ఉండేవి. అందులో ఇవాళ భగవద్గీత చేయించుకొని రేపు పొద్దున్న పుష్ప విలాపం చేయించుకోవచ్చు. ఈ భగవద్గీత పోయి పుష్ప విలాపం వస్తుంది దాని మీదకి. మనసు ఏం చేస్తుందంటే చంటితనంలో అమ్మ కన్నా ఎవ్వరూ లేరని పట్టుకుంటుంది. తర్వాత నాన్నగారు, తర్వాత అన్నదమ్ములు, తర్వాత బంధువులు, తర్వాత భార్య, తర్వాత తన పిల్లలు,
ఒకళ్ళకన్నా ఒకళ్ళ మీద భ్రాంతి ముద్ర ప్రేమ అంటుకోవడం పెంచుకుంటూ వెళ్ళిపోతుంది. దాని కదలిక దేని మీద ఆధారపడుతుందో తెలుసా? మనసు ఊపిరి. ఊపిరి తీసి వదిలిపెడుతున్నంతసేపు మనసు కదులుతుంది. ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి కదిలినప్పుడు అది ఏం చేస్తుందంటే దానికి బాగా ఇష్టమైందేదో అది పట్టుకుంటుంది. అదే భాస్కర్ రాయల వారి వ్యాఖ్యానం. ఈశ్వరుడు దాన్ని తీర్పుగా తీసుకుంటాడు. నువ్వు ఏది పట్టుకుని వదిలావో నాకు తెలుసు. నువ్వు నీ కొడుకుని పట్టుకుని వదిలేవు. కుక్కకి లేదా ఆ ప్రేమ దాని పిల్ల మీద? పిల్లికి లేదా? దీనికి నీకు మనుష్య జన్మ ఎందుకు? ఏ సాధన చేశావు? ఏ నామం పట్టుకున్నావు? మనసు గురించి ఏం విచారణ చేశావు? ఆ మార్చుకోవడానికి శాశ్వతమైనది పట్టుకోవడానికి ఏ ప్రయత్నం చేశావు? మనసుని ఎలా నువ్వు కరిగించుకునే ప్రయత్నం చేశావు? నువ్వు చేయలేదుగా. నీకు దేని మీద భ్రాంతి ఉండిపోయిందో అటువైపుకే పునర్జన్మలో వెళ్ళమని ఆ భ్రాంతితో వెళ్ళిపోయాడు కాబట్టి ఉత్తమ జన్మనిచ్చినా వినియోగించుకోలేదు కాబట్టి విషక్రిమి అయి వస్తాడు కొడుకింటికే. భోషాణంలో ఏం ఖర్చు పెట్టేస్తాడో అని భోషాణం కింద తేలిలో జర్రి పడుకుంటాడు. ఏ శ్రీరామనవమికో కొడుకు చందా ఇస్తుంటే బయటికి వస్తాడు, వీడు చెప్పెట్టి కొడతాడు, పోతుంది అక్కడతో. అంటే భ్రాంతి అలా పోతుంది. అంటే నేను చెప్తున్నది చిన్న చిన్నవి ఏదో పిట్ట కథల కోసం కాదు, గంభీరమైన విషయం. కావాలంటే మీరు ఇంటికి వెళ్ళి లలితా సహస్రనామ స్తోత్రంలో ధన్య అన్న నామానికి భాస్కర్ రాయల వారు చెప్పిన 4 వ్యాఖ్యానాలు ఇవి అవునా కాదా మీరు ఇంటికి వెళ్ళి చూడండి. అందులో రౌద్రచింత, ధన్యచింత, ఇవన్నీ 4 చింతలు చెప్పారు ఆయన. అందులో దేని మీద మనసు నిలబడుతుందో దాన్ని బట్టి పునర్జన్మ వస్తుంది. అలా ప్రమాదంలోకి వెళ్ళిపోకుండా ఉండాలి అంటే నిన్ను నువ్వు ఉద్ధరించుకో. నిన్నెవ్వరూ ఉద్ధరించరు. చచ్చిపోయాక ఎవడో గోదానం చేస్తాడని లెక్కెట్టు కూర్చుంటేటి. ఉన్నప్పుడు ఏం చేసావు? నీ మనసుతో సాధన ఏం చేసావు? ఏ నామం పట్టుకున్నావు? శాశ్వతుడెవరు? ఎంతసేపు ఆలోచించినా నేను మా ఆవిడ కొడుకు కూతురు అని ఆలోచించావు తప్ప 5వ వాడు ఉన్నాడు. నేను అన్న ఈ శరీరం కాకుండా జీవుడు ఉన్నాడు, వాడికి మళ్ళీ జన్మలున్నాయి, వాడి కోసం కూడా చెయ్యాలని ఆలోచించావా? ఆలోచిస్తే నువ్వు నామం పట్టుకుని ఉండవలసింది. నువ్వు పుస్తకం చదవాలి, నువ్వు భాగవతం చదవాలి, ఓ రామాయణం చదువుకోవాలి, ఓ నామం రాసుకోవాలి, ఓ ప్రదక్షిణం చెయ్యాలి. విసిగెత్తిపోకూడదు మనసు తిరగబడిందని, దాన్ని బతిమాలుకోవాలి. అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. నువ్వు అభ్యాసం చెయ్యి. నువ్వు మొదలుపెట్టినప్పుడు అది ఒప్పుకోదు. ఎందుకంటే దానికి సుఖాలు అలవాటు. దానికి ఇప్పుడు కాదు, కోట్ల జన్మల నుంచి అలవాటు. రామకృష్ణ పరమహంస అద్భుతమైన ఉపమానం చెప్పారు దానికి. ఎవరో ఒక ధనికుడు, ఒక పెద్ద ఐశ్వర్యవంతుడు, ఆయన ఓ పెంపుడు కుక్కని పెంచుకున్నాడు. ఆయన గుర్రబండిలో సాయంకాలం ఇంటికి వచ్చేటప్పటికి కుక్క ఇంటికి వెళ్ళగానే ఆయన మీదకి ఎక్కేసి ఆయన మూతి బుక్కలు అన్నీ నాకేస్తుండేది. ఆయన సంతోషంగా ఉండేవాడు. కుక్క అలా నాకుతుంటే ఇంత ప్రేమ దీనికని. ఎవరో పెద్ద ఆయన వచ్చాడు, ఏమయ్యా కుక్కని పెంచొద్దని నేను అన్నగాని కుక్కతో నాకించుకుంటే దాని లాలాజనంలో సూక్ష్మక్రిములు ఉంటాయి, ప్రమాదం ఏర్పడుతుంది. కుక్కతో మూతి నాకించుకోవడం ఏమిటయా? కుక్కను దూరంగా పెట్టు, దూరంగా ఉంచి నువ్వు దాన్ని పోషించు, కాదని అన్నాడు. అది ఎవరికి అర్థమవుతుంది? పెంచుకుంటున్న ఆయనకు అర్థమవుతుంది, కుక్కకి ఎందుకు అర్థమవుతుంది? అందుకని మర్నాడు ఆయన గుర్రబండి దిగ్గానే కుక్క ఎగిరి ఆయన మీద పడింది. ఈయన దాన్ని మూతి మీద పడుకోటి దూరంగా పోరాడు. అది 10 రోజులు అలాగే ఎక్కింది. 11వ రోజున దానికి అర్థమైంది అలా మీద ఎక్కితే ఒప్పుకోడది. అది దూరంగా పోయి తోక ఊపుతూ నించుంది. ఒక కుక్క మారడానికి 10 రోజులు దవడ మీద దెబ్బలు తింటే తప్ప దానికి అర్థం కాల. కోట్ల జన్మల నుంచి మనసు చెప్పిన మాట వినడం అలవాటైపోయిన మన మాట మనసు ఎందుకు వింటుంది అంత తొందరగా? సాధన చెయ్యాలి కదా. అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. నువ్వు ఎందులోనూ వెనకబడిన వాడివి కావు. నీకు సహజంగా బుద్ధి నేను ఇచ్చాను. నువ్వు దాన్ని పెట్టి అభ్యాసం చేస్తే నువ్వు సాధించలేనిది లేదు. నువ్వు అభ్యాసము చేత గెలవగలవు. నువ్వు గుడికి ప్రదక్షిణాలు చేస్తావా? నీ ఇష్టం. నువ్వు జపం చేస్తావా? ధ్యానం చేస్తావా? సత్సంగం చేస్తావా? మంచి పుస్తకం చదువుకుంటావా? సత్సంగం ఎందుకు పెట్టుకుంటారో తెలుసా? అసలు ప్రధానంగా సత్సంగం ఎందుకు పెట్టుకుంటారంటే సత్సంగానికి నియమం ఉంటుంది. ఏదో విష్ణు సహస్రం చదువుదాం, లేకపోతే లలితా సహస్రం చదువుదాం, ఏదో నియమం పెట్టుకుంటారు. దాంతో ప్రారంభమవుతాయి కార్యక్రమాలు.
మనకి రాకపోయినా మొట్టమొదట్లో అసలు ఏమీ రాకుండా సత్సంగానికి వస్తారు. ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రం వాళ్ళతో కలిసి పుస్తకం పట్టుకుని చదవగా పుస్తకం అక్కర్లేకుండా చదవడం వచ్చేస్తుంది. అనుష్ఠు ఛందస్సు శ్లోకం నోటికి వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఏమవుతుందంటే ఎప్పుడైనా ఊపిరి సహకరించక తాను ఊపిరి తీస్తుండగా గుటకబడింది అనుకోండి, తను ఆగాడు అనుకోండి, అవతల వాళ్ళు చదువుతుంటే అది చెవిన పడేటప్పటికే అక్కడి నుంచి తను చెప్పేస్తాడు. ఎప్పుడైనా చిన్న విస్మృతి వచ్చిందనుకోండి, మరిచిపోయాడు, కానీ అవతల వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి తర్వాత తను అందేసుకుంటాడు. ఆ కంఠాలు తనకు వినపడుతుంటాయి, బాగా పరిచయం అయిపోతాయి చాలా కాలం అలా చదవడం వల్ల. దానివల్ల ఉపయోగం ఏమిటంటే మనసుని గెలవడానికి సత్సంగం. ప్రాణోత్క్రమణ సమయంలో ఏమవుతుందంటే మనసు ఇంద్రియ శక్తుల్ని మూట కట్టుకుని బయటికి వెళ్ళిపోవడానికి వెతుక్కుంటుంది త్రోవ. కపవాత పైత్యముల్ కప్పగా శ్రమ చేత కంపముద్భవమంది కష్టపడుచు నా జిహ్వతో నిన్ను నారాయణ ఎంతు పిలుతునో శ్రమ చేత పిలువలేనో అంటాడు శేషప్ప కవి. అది బయటికి వెళ్ళిపోయేటప్పుడు కళ్ళల్లోంచి వెళ్ళొచ్చు, ముక్కులోంచి వెళ్ళొచ్చు, నోట్లోంచి వెళ్ళొచ్చు, చెవుల్లోంచి వెళ్ళొచ్చు, మలద్వారంలోంచి వెళ్ళొచ్చు, మూత్రద్వారంలోంచి వెళ్ళొచ్చు, లక్షల రోమకూపాల్లో ఏదో ఒక రోమకూపంలోంచి బయటికి వెళ్ళిపోవచ్చు. ఆ వెళ్ళిపోయేటప్పుడు దానికి ఉన్న లక్షణం ఏంటంటే అది అణిగిపోతుంటుంది, వెనక్కి వెళ్ళిపోతుంటుంది. అప్పుడు బాహ్యమైనటువంటి విషయాల్ని అది అందుకునే ప్రయత్నంలో ఉండదు. కానీ దానికి ఉన్నటువంటి బలం ఏమిటంటే అలవాటు పడిపోయిందే, అభ్యాసం అక్కడ పనిచేస్తుంది. సత్సంగ సభ్యులందరూ చుట్టూ కూర్చొని ప్రాణోత్క్రమణం అవుతున్న వ్యక్తి దగ్గర భగవన్నామం పలికారు, విష్ణు సహస్రం చదువుతున్నారు. ఆ విష్ణు సహస్రం అక్కడ దాకా వచ్చేటప్పటికి ఏదో వనమాలి గదీశాంగి శంఖీ చక్రీ చనందకీ అని చదువుతున్నారు. అది ఎక్కడో అణిగిపోతూ ఉండగా తనకి వినపడింది. అలవాటు కదూ, అది వినపడితే తర్వాత చెప్తాడు. అందుకని వనమాలి గదీశాంగి శంఖీ చక్రీ చనందకీ అని వాళ్ళంటే శ్రీమాన్ నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు అంటుండగా అయిపోయింది అక్కడ. ప్రాణోత్క్రమణమునందు భగవన్నామని చెప్పావు కాబట్టి నువ్వు కోట్ల జన్మలో అనుభవించవలసిన సంచితము దగ్ధమైపోయిందంటాడు ఈశ్వరుడు. అదే అజామైదోపాఖ్యానం, నేను కల్పించి చెప్పట్లేదు. ఈతడు కోటి జన్మలకు ఎక్కువ సంఖ్యలు ఎందు చెందు ఆయాతములైన పుణ్య నివహంబులనన్నిటి పారద్రోలే ప్రఖ్యాతమతిన్ మహామరణ కాలమునన్ హరి పుణ్యనామ సముద్భూత సుధాకరమయాద్భుత విభూతికరాక్షర సంగ్రహంబునన్ అన్నారు పోతన గారు. ప్రాణోత్క్రమణంలో చెప్పాడు రా భగవన్నామం, అందుకని దగ్ధమైంది సంచితం అంతా అన్నారు. అందుకు విష్ణుదూతలు వచ్చారు. అంటే ఒక నామం చాలు అభ్యాసం చేత. నువ్వు ఎక్కడికి వెడుతున్నావో ఏం చేస్తున్నావో దాన్ని మూట కడుతుంది మనసు. ఒక గుడికి మీరు అదే పనిగా వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తున్నారనుకోండి, అక్కడ రేపు ఉత్సవాలట అది చేస్తారట, నేను వెళ్ళి ఏదో సేవ చేస్తాను, మీరు వెళ్లకుండా ఉండలేరు. ముందు ఏ మనసు వద్దందో అదే మీరు ఉదయం 8 అయ్యేటప్పటికీ ఇదోటి పెట్టావుగా కొత్తగా, శివాలయానికి వెళ్ళి రావాలి కదా, రోజు వెళ్ళాలని నియమం పెట్టావు కదా అంటుంది అని బయలుదేరుతుంది. కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత 8 అయ్యేటప్పటికీ మీరు శివాలయానికి వెళ్ళకపోతే ఉండలేరు. ఇంకో ఊరు వెళ్ళినా ఒకసారి శివాలయానికి వెళ్ళి వస్తారు. అంటే మీరు ఏది మనసుకి అభ్యాసము చేసి ఇచ్చారో దాన్ని మనసు పట్టుకుంటుంది తప్ప చించలము కాబట్టి పట్టుకోదని అనకు అర్జున. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన చ కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. నీకు అక్కర్లేనివే పట్టుకుంటోంది అనుకుంటున్నావా? బట్ అనిత్యత్వాన్ని మనసులో తలుచుకో. ఓ పాడుపడిపోయిన భవనం కనపడింది, బహుశా ఇది ఎవరో కట్టుంటారు, ఇందులో ఎవరో నివాసం ఉండుంటారు, ఎన్నో కోరికలు కోరుకుని ఉండుంటారు, ఇప్పుడు ఇది ఇలా అయిపోయింది. ఒకప్పుడు శరీరం కూడా అంతే, ఈ శరీరము నశించిపోతుంది. అప్పుడు దీన్ని దగ్ధం చేసేస్తారు, దీని రక్తమాంసములు నేల మీద పడిపోతాయి, చర్మం అంతా కాలిపోతుంది, వెంట్రుకలు ఊడి వెళ్ళిపోతాయి, ఎముకలు కింద పడిపోతాయి, కొడుకేవో కొన్ని అస్థికలు తీసుకెళ్ళి గంగలో కలిపేస్తాడు. అనిత్యమైన ఈ శరీరం గురించి ఇంత వెంపర్లాట అవసరమా? ధర్మం పట్టుకుంటే పోలా అని వైరాగ్యము ఏర్పడితే, వైరాగ్యమునకు ప్రబల ఉదాహరణ గాలి. గాలి కుక్క కళేబరం మీద వెళ్ళినా ఏమనుకోదు, మల్లెపూల చెడ్డు మీద వెళ్ళినా ఏమనుకోదు. సువాసన దుర్వాసన మనమనాలి కానీ గాలికి సంబంధం ఉండదు, రెండింటి మించి సమానంగా వెళ్ళిపోతుంది. సమానంగా ఆలోచిస్తాడు, అప్పుడు మనసు కదలదు.
భగవంతుడిని పట్టుకుంటుంది. నువ్వు అభ్యాసం చేసినా వైరాగ్యం వస్తుంది, వైరాగ్యం వచ్చినా అభ్యాసం వస్తుంది. అభ్యాసం చేసి రాలేదన్న మాట నువ్వు అనకు. అది ఎవరైనా సరే, ఎందులోనైనా సరే. నేను ఇప్పుడు అది అప్రస్తుతమా అని అనుకోకండి. సచిన్ టెండూల్కర్ జీవిత చరిత్ర మీరు చదివితే ఆయనకి క్రికెట్ అంటే చాలా వ్యామోహం. కానీ ఆయన ఆడదాం అంటే మాత్రం ఆయనకి స్ట్రైట్ బౌండరీస్ కొట్టాలని చాలా కోరిక. కానీ స్ట్రైట్ బౌండరీస్ కొట్టాలంటే బౌలింగ్ చేసేవాళ్ళు. మేనత్త గారు ఇంట్లో సాధన చేసేవాడు ఆయన, పాపం బ్యాట్ పెట్టి స్ట్రైట్గా కొట్టడం. ఆవిడికి పని ఉండదా? ఆవిడ ఏదో పని చేసుకోవడానికి వెళ్ళిపోతే అటు ఇటు గోళ్ళకి తగలకుండా గడపకి ఓ తువ్వాలు కట్టి, తువ్వాల్లో బంతి కట్టి స్ట్రైట్గా కొట్టడం అలవాటు చేసుకున్నాడు. అది చేసిన సాధన. తర్వాత సచిన్ టెండూల్కర్ అంటే స్ట్రైట్ లైన్ బౌండరీస్కి ప్రసిద్ధి. అలా కొట్టేవాడు, ఇటు నుంచి కొడితే బౌలర్ పక్క నుంచి వెళ్ళిపోవాలి. అంత బాగా సాధన చేశాడు. అభ్యాస యోగీనతతో మామిచ్ఛాప్తుం ధనంజయ. తన కాలి మేజోడులో బంతి పెట్టి కట్టి సాధన చేసిన టెండూల్కర్ స్ట్రైట్ డ్రైవ్స్ అలా కొట్టాడు. నువ్వు సాధన చెయ్యి, ఎందులోనైనా సరే. సాధనమున పనులు సమకూరు ధరలోన. వైణికుడు అయిపోదాం అనుకుంటే వీణ కొనుక్కోగానే చిట్టిబాబు గారు, యమన శంకర శాస్త్రి గారు అవరు. చాలా కష్టపడాలి, దాని మీద మక్కువ ఏర్పడాలి. నువ్వు ఎంత సమయం గడుపుతున్నా నీకు సంతోషం కావాలి మనసుకి. నువ్వు అలా వాయించడం మొదలు పెడితే ఒకనాడు వీణ నీ ప్రాణం అయిపోతుంది, నువ్వు వీణ అయిపోతావు, వైణికుడు అవుతావు. అభ్యాసము చేత నువ్వు కానిది లేదు, నువ్వు కాగలవు, నీ మనసుని గెలవగలవు. అర్జున, నువ్వేమన్నావు? వాయోరివ సుదుష్కరం. గాలిని పట్టుకోవడం ఎలా సాధ్యం కాదో మనసుని పట్టుకోవడం అలా సాధ్యం కాదు అని తీర్మానం చేసేసావు కదా. తప్పు అని నేను చెప్తున్నాను అర్జున. నీ బ్రతుకంతా మనసు మీద ఆధారపడిన మాట వాస్తవమే, కానీ అభ్యాసము చేత మనసు లొంగుతుంది. అభ్యాసమునందు మార్పు కుదరదు. అస్తమానం మార్చేసుకుంటే దాన్ని అభ్యాసం అనరు. నువ్వు దాన్ని సాధన చెయ్యగా 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 దాన్ని పట్టుకోవడం మనసుకు వచ్చేస్తుంది. నువ్వు ఉత్తీర్ణుడవుతావు. నువ్వు నామం పట్టుకో, నామంతో తరించిపోతావు. ధ్యానం పట్టుకో, ధ్యానంతో తరించిపోతావు. భక్తి పట్టుకో, భక్తితో తరించిపోతావు. పూజ పట్టుకో, పూజతో తరించిపోతావు. దీక్షితారు వారు పూజ చేస్తూ వెళ్ళిపోయారు. ఆయనలో జ్యోతి కామాక్షి ఎందుకు కలిసిపోయింది కీర్తన చేస్తూ, ఎందుకంటే ఆయనకి సంగీతం. నువ్వు దేని యందు మనసు పెట్టడం నేర్చుకున్నావో అందులోకే నువ్వు పెడతావు. అది నువ్వు ఏ రంగమైనా కావచ్చు. నీ మనసు పెట్టడం నీకు అలవాటైతే నువ్వు ఉత్తీర్ణుడవు కావడం నిస్సందేహమైన విషయం. నీ మనసుని పెట్టడం నీకు చేతకానంతసేపు, నువ్వు దానికి లొంగిపోయినంతసేపు. ఇవాళ మనం ఇది చదువుకుందాం అనుకున్న వాడికి ఒక్క అరగంట టీవీ చూద్దాం అనుకుంటే 2 గంటలు టీవీ చూస్తాడు, చదువుకోడు. ఆకర్షణకి వశపడతావు, భయానికి వశపడతావు, నువ్వు సాధించలేవు. నీ మనసుని నువ్వు దృఢంగా చేసుకుంటే నీకన్నా గొప్పవాడు లోకంలో లేడు. ముందు గెలవవలసింది ఏమైనా ఉంటే మనసే. నీకు దాని గురించి తెలియాలి అర్జున. నీవు ఎక్కడున్నావంటే నేను చదవలేను, నా మనసు నాకు లొంగదు, నా మనసు నిలబెట్టలేను, అందుకని నేను ఓడిపోయిన వాడిని అంటున్నావు. కాదు, అది నేను ఒప్పుకోను. కాబట్టి నువ్వు అభ్యాసం, వైరాగ్యం ఈ రెండింటితో మనసుని గెలవలవు. అదే యోగంగా మార్చుకో. అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. కృష్ణ, నేను అభ్యాసం కూడా చేయలేకపోతే, ఒకవేళ నేను ఏ కారణం చేతనైనా అభ్యాసం చేయడంలో నేను వైక్లభ్యం పొందితే ఇంకేమైనా మార్గం ఉంటుందా నా మనసుని గెలవడానికి? తప్పకుండా చెప్తాను. అభ్యాసం చేయలేకపోతే నువ్వు ఇంకా మనసుని వశం చేసుకోవడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని ప్రేమతో నీకు తప్పకుండా చెప్తాను అర్జున. రేపు సాయంత్రం 6:30కి మళ్ళీ అంటాడు కృష్ణ పరమాత్మ. కాబట్టి ఏమంటే బయట చాలా చలిగా ఉంది, మీరు వెళ్ళాలి కదా, ఇప్పటికే 8:15 అయిపోతుంది. మళ్ళీ నేను తర్వాత దాంట్లోకి వెళ్ళాను అనుకోండి 9 అవుతుంది. అందుకని మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం.
ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.